నేనే ప్రేమిలని మాట్లాడుతున్నాను. నా మొగుడు నన్ను భయపెడుతున్నాడే. నాన్సెన్స్. మొగుడుకు భయపడటం ఏమిటే? తన ఇష్టానికి అరుస్తున్నాడే. వాట్? అరుస్తున్నాడా? ఆల్ రైట్, నీ మొగుడు చేత మురుగుడు ఎలా మాన్పించాలో నేను చెప్తాను. ఓకే, 10 నిమిషాలకు బయలుదేరు. నేను స్నానం చేసి బయలుదేరుతాను. ఎంత దిగజారిపోయా ఉన్నాయా తమ్ముడు? లేకపోతే సొంత భార్యని దొంగచాటుగా బాత్రూమ్ కన్నాలోంచి కిటికీ సందులో చూసే కర్మ నీకేం పట్టిందన్నయ్యా? ఏం చేయను తమ్ముడు, డైరెక్ట్ గా చూసే దమ్ము నాకు లేవు. మీ వదినకు పగలంతా చీటీలు, రాత్రంతా దాని తాలూకు భేటీలు. నన్ను అసలు పట్టించుకోవట్లేదురా. నో, నువ్వు ఆర్డినరీ మ్యాన్ గా ఉండకూడదన్నయ్యా, సూపర్ మ్యాన్ లా ఉండాలి. అసలు సూపర్ మ్యాన్ కి ఆర్డినరీ మ్యాన్ కి తేడా తెలుసా నీకు? తెలుసు తమ్ముడు, ఇలాంటివన్నీ నాకు బాగా తెలుసు. ఆర్డినరీ మ్యాన్ అయితే ముందు డ్రైవర్ వేసుకుని దాని మీద ప్యాంటు వేసుకుంటాడు. సూపర్ మ్యాన్ అయితే ముందు ప్యాంటు వేసుకుని దాని మీద డ్రైవర్ వేసుకుంటాడు. అన్నయ్య, పెళ్లి కాకముందు రౌడీలా ఉండేవాడివి, ఇప్పుడేంటన్నయ్యా బీడీలా తయారయ్యా అన్నయ్యా. ఓకే, ఏం చేస్తాను రా, తప్పదు. నేనే కాదురా, డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకుంటే గామా లాంటి వాడైనా కామాలా ఉండాల్సిందే. కామాలాగా ఎందుకు ఉండాలి? క్వశ్చన్ మార్క్ లో ఉండొచ్చు కదా. వస్తాను. ఏంటి మీ తమ్ముడితో హసు కొడుతున్నారు? రస్కులు ఇంట్లో రస్కులు అయిపోయాయి, వచ్చేప్పుడు తెమ్మంటున్నాను. ఐసి, ఇవాళ మన ఇంట్లో చీటీ పాటు ఉంది. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ బ్రూ కాఫీ కలిపివ్వండి. నేను బ్రూ కాఫీ కల్పను. వాట్? నేను చెప్తే మీరు చేరా? బ్రూ కాఫీ కల్పను, బ్రూ బ్యాండ్ ఫిల్టర్ కాఫీ చేసి పెడతాను. వెళ్ళేదో తగలు పెట్టండి. అరే కామా. కామానా అంటే? అంటే దిగజారిపోయిన ఫుల్ స్టాప్ అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్య శ్రీహరి? అయ్యా. ప్రొపరేటర్ గారు మురుగుతున్నారు, వెళ్ళు. అయ్యా. సార్ సార్ మరండి మరండి మరేమోనండి మరేమోనండి మా ఆవిడ మీతో మీ ఆవిడ నాతో జీతం పెంచమని అడగమందండి. అలాగే మా ఆవిడ అడిగి చెప్తా. అలాగే సార్. షడప్. మీ ఆవిడ జీతం పెంచమని అడగమంటే అడుగుతావుటాయా? సిగ్గులేదు? మనం మగాళం, ఆడవాళ్ళు ఆడించేట్టు ఆడే ఆటబొమ్మలం కాదు. నేను చూడు, నేను మా ఆవిడ ఇద్దరు జాబ్స్ చేస్తున్నాం. అయినా సరే నేనంటే మా ఆవిడకి హడల్. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. షటప్ అంటే షటప్పే. షటప్ అంటే టక్కున వస్తుంది. అలా ఉండాలయా, వెళ్ళు. సరే సార్. చదువుకున్న పిల్లలు డబ్బున్న పిల్లల్లా కాదన్నమాట. సూరిబాబు, చెప్పడం మర్చిపోయినాయా, పోస్ట్ మ్యాన్ నీ కోసం 3 సార్లు వచ్చేటాడు. నీకేదో రీస్ట్ పోస్ట్ వచ్చిందట. అందుకనే కదా సార్ తప్పించుకు తిరుగుతున్నాను. ఆఫీస్ టైంలో మాట్లాడుకుంటే పని ఎప్పుడు చేస్తారు? టాక్ లెస్, వర్క్ మోర్. వీడెక్కడ దొరికాండి బాబు మనకి? గురుగారు, కాఫీ తాగొస్తాను. సరిగానే బుల్డాగ్ బయటకు వచ్చే లోపల వచ్చాయి. అలాగే. సార్, వారం రోజుల నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ తీసుకోకుండా తప్పించుకుని తిప్పుతున్నారు. ఈ రోజున తీసుకోండి సార్. ఆహా, వారం రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నానా? నా బంగారు కొండే తీసుకోవాలి కదా, తీసుకుంటాను నాయనా.
అదేంటి కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి వెనక్కి 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 తిరుగున్నాయి ఏంటి? కాళ్ళు వెనక్కి తిరుగుతున్నాయి. సార్ 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 అమ్మా ఆగండి సార్. నేను దొరకను ఆగండి నేను సార్, దొరకను ఆగండి బాబాయ్ సార్. నేను ఆగండి సార్. దొరకను. ఏయ్, సార్, ఏయ్, ఆగండి. వెళ్ళవయ్యా. సార్, మా బాబు త్వరగా దగ్గరికి పట్టుకోండి సార్. నేను దొరకను. పట్టుకోండి సార్. ఏంటయ్యా ఏమైంది నీ జేబు ఏమైనా కొట్టేశాడా నా జేబు కొట్టేయడం కాదయ్యా, నా జాబే పోగొట్టేసేలా ఉన్నాడు. రిజిస్టర్ పోస్ట్ వస్తే తీసుకోకుండా పారిపోతున్నాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్ అమ్మా అమ్మయ్యా చూసావా నువ్వు పంపించిన రిజిస్టర్ పోస్ట్ తీసుకోకుండా ఎలా తప్పించుకున్నాను నాన్న నువ్వా అవునరా నేనే నాన్న నాటకాల్లో రకరకాల వేషాలు వేస్తే అర్థం ఉంది కానీ బయట కూడా ఈ మారు వేషాలేంటి నాన్న చండాలంగా నీ నాటకాలు కట్టించడానికి ఈ మారు వేషాలు వేస్తున్నాను రా అవునా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు ఇలా మారు వేషాల్లో కనిపించడమే గానీ నీ అసలు రూపం నాకు తెలీదు అసలు నీ ఒరిజినల్ గెటప్ ఏంటన్నా నీ పెళ్లిలో నా అసలు రూపంతో దర్శనం ఇస్తాను రా అసలు నేను పెళ్లి చేసుకోను ఏం చెప్పాలి అలాంటి నేను ఒప్పుకోను నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మరి నాన్న నీకు లక్షణమైన సంబంధం తీసుకొచ్చాను రా ఆ పిల్ల ముఖంలో లక్ష్మిగా తాండవిస్తూ ఉంటుంది వాళ్ళు కోటీశ్వరుడు ఆ డబ్బున్న సంబంధం చేసుకొని అన్నయ్య ఎలా చెంచాలా మారాడో చూసావు కదా నేను అసలు పెళ్ళే చేసుకోను చేసుకున్నా డబ్బున్న సంబంధం అసలు చేసుకోను నీ లాజిక్ కూడా బాగానే ఉంది వెళ్ళు నన్ను వదిలితే వెళ్ళటానికి ఇది పట్టుకో ఈ ట్రిప్ ఇంకో మారు వేషం వేసుకొస్తా ఇంకో సంబంధం తీసుకొస్తా ఎందుకు చేసుకోవచ్చు చూస్తా ప్రకాష్ ప్రకాష్ ఏంటి ప్రిమిల అలా ఉన్నావు ఏమైంది ఇంట్లో కూర్చున్నోడికి నీకేం తెలుసు బయట నేను ఎంత కష్టపడుతున్నానో ఈ 25,000 తెచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది 25,000 ఎక్కడవే అన్ని నీకు చెప్పాలా ₹1,00,000 చిట్టి 75,000 తక్కువకు పాడాను అయ్య బాబోయ్ ₹1,00,000 చీటిని 75,000 నష్టానిక అమ్మా అమ్మా షటప్ రేపు మా లేడీస్ క్లబ్ మెంబర్స్ అంతా కలిసి పేక ఆడబోతున్నాం బ్యాంకుకి 25,000 చాలవని నేను బాధపడుతుంటే మీకోలేంటి తల పగిలిపోతుంది జెండు బాబు తీసుకొచ్చి రాయండి అయ్యో అన్నయ్య జామ్ జామ్ అంటూ తిరిగేవాడివి చివరికి పెళ్ళానికి జెండు బాంబు రాసుకునే స్థితికి దిగదారు అన్నమాట బ్రహ్మచారి నీకేం తెలుస్తుందిరా నా బాధ ఆ ఫోన్ ఇలా ఇవ్వండి ఎస్ ప్రమీల స్పీకింగ్ ఓ బాబాయ్ మీరా ఏంటి చెప్పండి ఏంటి విశేషం ఓ సంతేనా ఓకే ఓకే నేను మాట్లాడతానుగా తప్పకుండా అవుతుంది ఇట్స్ డన్ కంగ్రాచులేషన్స్ బర్వి ఎందుకు వదినే తినబోతురు జడగడం ఎందుకు ఎవరి ప్లేట్ సుందరి మా బాబాయ్ కూతురు ఎలా ఉంది ఉడకని చిలకడ దుంపలా ఉంది ఇందాక మా బాబాయ్ ఫోన్ చేశాడు ఆ, మా చెల్లెలు నిన్నే పెళ్లి చేసుకుంటానంటుందట ఓహో. వాళ్ళు కోటీశ్వరులు మ్. మా చెల్లెలు చేసుకుంటే నువ్వు కూడా జెండు బాంబు రాసుకుంటూ ఇంట్లోనే కూర్చోవచ్చు మరిది మీ ఇద్దరికి జోడి బాగుంటుంది జోడీ కట్టడానికి నేను ఎద్దుని కాదు పెళ్ళాన్ని చెప్పినట్టు వినడానికి నేను ముద్దుని కాదు అదంతా నాకు అనవసరం నువ్వు మా చెల్లెలు పెళ్లి చేసుకుంటున్నావు దట్స్ ఆల్ నేను చేసుకోను నథింగ్ డూయింగ్ నేను మాట ఇచ్చేసాను నువ్వు మాటిస్తే నాకండి మీ డబ్బును వాళ్ళకి కావాల్సింది మొగుళ్ళు కాదు మంచం కోళ్ళు నేను కూడా మా అన్నయ్యలా మంచం కోళ్ళ బతకడం నాకు ఇష్టం లేదు దట్స్ ఆల్ ప్రకాష్ ఎలా చేస్తావో నాకు అనవసరం మీ తమ్ముని పెళ్లి కొప్పించాలి నువ్వే నా మాట విను వాడు నా మాట వింటాడా నా మాట వినకపోతే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెంటనే బయటకు వెళ్ళమని చెప్పు థ్యాంక్స్ ఈ మాట ఎప్పుడంటావా అని ఎదురు చూస్తున్నాను తమ్ముడు నన్ను ఏకాకిం చేసి వెళ్ళిపోతున్నా ప్లీజ్ తప్పదన్నయ్య లేకపోతే నీలాగా నౌకర్లా బతకాల్సి వస్తుంది నన్ను వదిలేయ్. నీకు దండం పెడతాను వాడు వెళ్ళిపోతాడు వెనక నువ్వే షటప్ ముందు వంటింట్లోకి వెళ్ళి పని చూసుకో సో ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఓ ఇల్లు కావాలంటావు. అవునండి నీ అద్దెకుంటున్న ఇంట్లో ఓ వాట ఖాళీ ఉంది. నేను చెప్పానని చెప్పి ఓనర్తో మాట్లాడు. ఇదిగో అడ్రస్. ఓకే వస్తాను సార్ థ్యాంక్ యూ ఇదే ఇల్లు ఇంటి ఓనర్ అనుకుంటాను నమస్తే మేడం ఇలా నాకు ఇల్లు కావాలి మేడం అదెంత పని చూపితా మరి మీకు కల్లాబి చల్లడం ముగ్గులేయడం అంట్లు తోమడం బాట్లు ఒదగడం వచ్చా మరి అయ్య బాబాయ్ బ్రహ్మచారి నన్ను పసిగట్టేసినట్టుంది యా! వచ్చు మేడం అయితే దండస్తంభం దగ్గర మగ పని మనిషి కావాలని చెప్పారు వెళ్ళి పనులు చేరు ఆ? పనిలో చేరటం ఏంటండి బాబు అయితే నర్సమ్మ పంపిన క్యాండిలు కదా క్యాండిల్ కొవ్వొత్తి కాదమ్మా ఈ ఇంట్లో పోర్షన్ అద్దెకిస్తారని తెలిసి వచ్చాను అలాగా ఆ. అయితే ఇంటి కలావని కలు
తమరు ఇంటి ఓనరు కాదా? ఆహా. మరి ఇంటి ఓనర్ ఎవరా? ఇంటావిడ నేనే బాబు. మీరా? మరి జంబరగంజ్ ఎవరమ్మా? నా పేరు జమ్. నా పేరు చెప్పితే డమ్. పని మనుషుల సంఘానికి లీడర్ని. అర్థమైందా? అర్థమైంది, వెళ్ళమ్మా. ఓకే బాయ్. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సూరిబాబు. శంకర్రావు గారు పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తున్నాను. మీ ఇంట్లో ఏదో పోర్షన్ ఖాళీ ఉందని శంకర్రావు గారు చెప్తే వచ్చాను. అలాగా, లోపల రా. అలాగేనండి. ఇదే బాబు ఖాళీగా ఉన్న పోర్షను. వెరీ గుడ్. ఇది హాలు, అది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది బ్యాక్ యార్డ్. చాలా విశాలంగా ఉందండి. చాలా బాగుంది. వెరీ గుడ్. ఇది గోదావరి నది అండి? అవును. ఎంత బాగుందో. రా బాబు, అద్దె నెలకి 500. ఆ, ఎవరికి వాళ్ళే కరెంటు బిల్లు కట్టుకోవాలి. అలాగే. రా. ఏమంటే ఇది బాత్రూమా? అపచారం అపచారం, పూజ గది నాయనా. సారీ అండి. ఆ! అయ్ బాబోయ్, దెయ్యం, దెయ్యం. దెయ్యం కాదు బాబు, ఆ. దేవుడు, నా పతి దేవుడు. ఏమిటి తమరి పతి దేవుడా? ఉమ్. అయ్య బాబాయ్. ఏమండి ఆకులు కప్పారే పాపం, ఆఖరి దశ. అపచారం అపచారం, ఆయన పూజలో కూర్చున్నారు. పూజలో కూర్చున్నారా? అవును బాబు, పతే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళని పూజ చేయడం ఎందుకని మా వారిని పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడే కోటి బిల్వ అర్చన చేశాను. ఇంకో సహస్రార్చన కూడా చేయకపోయారా? సరాసరి సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అపచారం అపచారం. ఎప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే కూర్చుంటారా? అప్పుడప్పుడైనా బయటకు వస్తుంటారా? వస్తారు. నేను హారతి ఇచ్చి ఉద్వాసం చెప్పగానే వచ్చేస్తారు. ఆ ఉద్వాసన ఏదో త్వరగా చెప్పేవే. ఈ ఆకుల లోపల ఉక్కబోసేస్తుంది. పైగా ఈ ఆకుల్లోంచి 2 గొంగల పురుగులు నా చర్మాన్ని క్యాబేజీ తొక్కన కొరికినట్టు కొరికేస్తున్నాయే. ఇంకిలా కూర్చోవడం నా వల్ల కాదే. అపచారం అపచారం, అలాంటి అశుభ మాటలు మాట్లాడితే నా పుస్తలు తడగాస్త పుట్టుకుని తెగిపోతుంది. నా బొంద ఇంకా సేపు ఇలాగే కూర్చుంటే నా ప్రాణాలు గుటుక్కుమంటాయి. ఆ తర్వాత నీ పుస్తులు పుట్టుక్కు జర జర డుబుక్కుమేనే. అబ్బబ్బా, అలా అల్లరి చేయకండి. అబ్బాయితో మాట్లాడి పంపించేగానే హారతి ఇచ్చేస్తాను. పంపించే. ఇల్లు నచ్చిందా బాబు? ఇల్లు అద్దె రెండు నచ్చాయండి. సాయంత్రం వచ్చి చేరతాను. ఆ. పైకి రాలేదేంటి? కొంపతీసి నీళ్ళలో కొట్టుకుపోలేదు కదా? మొన్న కూడా ఒక అమ్మాయి ఇలాగే నీళ్ళలో కొట్టుకుపోయింది. బాబు, నీ ప్రాణానికి తెగించి ఈ అమ్మాయిని కాపాడావు బాబు. నేను చేయలేని పని నువ్వు చేసావు బాబు. నేను చేసిందేంటయ్యా? అసలు నన్ను ఇందులో తోసినాడు ఎవడో చెప్పండి. నాకు అసలే ఈత రాదు. నవ్వుతారంటయ్యా. సమయానికి ఈ అమ్మాయి వచ్చి రక్షించబడి సరిపోయింది. లేకపోతే నా బతుకు గోదావరి పాలైపోయేది. కాదు, నువ్వు నవ్వుతావంటే చెప్పండి. మీలో నన్ను తోసినాడు ఎవడో ఇమ్మీడియట్ గా చెప్పండి. ఏమై సూరిబాబు, ఏ సార్, ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. భోజనం ఏంటి? స్వయం పాకమా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? మగ పుట్టుక పుట్టి స్వయం పాకమా? హోటల్లో టికెట్లు కొన్నా. వెరీ గుడ్. మగాడంటే ఇలా ఉండాలి. ఇప్పుడేం చూశారు సార్? ముందు ముందు చూస్తారు. జయ, టీవీ ఆఫీస్ పడుకోరాదు. అంటే ఏమిటండి మీ ఉద్దేశం?
ఆడది మగవాడికి బానిస అనుకున్నారా? ఎప్పుడు పడుకోవాలో ఎంతసేపు మేలుకోవాలో తెలియని అమాయకురాలు అనుకున్నారా? అబ్బే అది కాదే, కరెంటు దండగ ఎందుకు అని. వాట్ డూ యు మీన్? కరెంటు దండగా? మీరెంత సంపాదిస్తున్నారో నేను అంతే సంపాదిస్తున్నాను. ఖర్చు పెట్టే హక్కు నాకు కూడా ఉంది. ఓకే ఓకే, ఒకేసారి మొత్తం సినిమా చూసి ఆ తర్వాతే పడుకో. మొత్తం సినిమా చూశాక పడుకోమని చెప్పడానికి మీరెవరు? నేను ఇప్పుడే పడుకుంటాను. అబ్బబ్బబ్బా, ఎడ్డేమిటి తెడ్డాం, ఉద్దాలికుడి భార్యే. యా! ఊ! యా! యా! ఊ! యా! ఉవ్వ! యా! చచ్చండ్రా బాబు ఇది. You know, I'm Jackie Chan. Yes, I will break your neck. okay, Come on, babe. okay. Yeah! 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 Ooh! Yeah! Ooh! కొట్టి చూడ కొట్టకు, ప్లేస్ అన్న మార్చాలి జాకీ. Yeah! Ooh! డబ్బులు పెళ్ళమైతే చాకరీ మాత్రం చేస్తుంది, చదువుకున్న పెళ్ళమైతే ఇలా చాకరీ కూడా పెడుతుంది అనమాట. Ooh! అమ్మయ్య, పడుకో. ఓ, 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 ఓ. ప్రాణాలు తోడేస్తుంది అనుకో. అబ్బా, ఏమిటయ్యా శంకర్రావు, మీ ఆవిడ కూడా నీకు పూజలు చేసేసిందా ఏమిటి? ఏం చెప్పను సార్, మీ ఆవిడకి ఓ రకంగా పూజించే జబ్బు అయితే మా ఆవిడకి ఇంకో రకంగా పూజించే జబ్బు. నిద్రపోయే ముందు ఏ మూడ్ లో ఉంటుందో నిద్ర మధ్యలో లేచి కూడా అదే మూడ్ లో పూజ చేస్తుంది. మరి డాక్టర్కి చూపించపోయావా? చూపించాను సార్, ఆ. ఆ జబ్బు దానంతా అది తగ్గాలి కానీ వేరే మందంటూ లేదని చెప్పాడు. అలాంటి జబ్బు ఉందని మా ఆవిడ తెలిసింది అనుకోండి, అది ముదిరి పిచ్చి కింద మారుతుందని చెప్పాడు. ఎలా భరిస్తున్నావో గాని నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందయ్యా శంకర్రావు. ఏమండి? మీ పూజకు వేళ ఎరా భజ గోవిందం పరమానందం. వెళ్ళేయాక తప్పుతుందా మరి? తప్పదు మరి, ఎలా భరిస్తున్నావు గాని నిన్ను చూస్తే చాలా జాలిస్తుందయ్యా. ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఏంటి సార్ ఇది? ఏముంది, అది ముగ్గు ఇది సిగ్గు. అది తెలుస్తూనే ఉంది సార్. మీరు చీర కట్టుకుని ముగ్గులేయటం ఏంటి సార్? అదేంటో నోయ్, ఈ చీర కట్టుకోకపోతే ఆ ముగ్గేసి మూడే రాదు. మీసాలు దువ్వుకోవాల్సిన చేత్తో ముగ్గులు పెట్టడం ఏంటి సార్? అదే, మా ఆవిడ చదువుకుంది, పైగా ఉద్యోగం చేస్తుంది. ప్రతి పని ఇద్దరం సమానంగా చేసుకోవాలని రూల్ పెట్టింది. నిన్న ముగ్గేయటం ఆవిడ డ్యూటీ, ఇవాళ ముగ్గేయటం నా డ్యూటీ. రాత్రిపూట తన్నులు తింటా ఒకటి అనుకున్నాను, పగలపూట ముగ్గులు పెట్టడం కూడానా? సరే కానీ ఇవాళ నేను ఆఫీస్కి రానురా. రా, నన్ను రా అంటావా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? అకౌంటెంట్ని. చైతి తీయకపోతే ఏం చేస్తావరా? ఏం చేస్తానా? ఇలాంటి ముగ్గులే చీర కట్టుకొని ఆఫీస్ చుట్టూ పెడతారని మేనేజర్ తో చెప్తా. బాబు అరే, ఎంతైనా అకౌంటెంట్ ఏంటి రా బాబు. అకౌంటెంట్ అంటే ఆఫీస్ లో హిట్లరు, ఇంట్లో బట్లరు. అది సరే గాని నా సెలవు సంగతి ఏం చేశారో శంకు? ఇంకా ఆ, అలాగే ఇస్తాను, వెళ్ళు. ఇస్తావు కదా? ఆ. వెరీ గుడ్ బాయ్ నువ్వు. అలాగే. వస్తానా? ముగ్గులు పెట్టుకో ముగ్గులు. వీడికి అనవసరంగా ఇల్లిప్పించి దొరికిపోయినాయి. ఇదిగో, ఓ టీ కొట్టించబోయా. కొట్టిస్తాన్రా. నాన్న నువ్వా? అవునరా. ఈ దరిద్రం ఏంటి? రే, నీకు మంచి సంబంధం చూశాను, పిల్ల ఎంఏ పాస్ అయిందిరా. నేను చదువుకున్న పిల్లని చేసుకోను. ఏ, చెప్తాను రా. ఆగిపోయారే? తోండి. ఇది చాలా అన్యాయమే, మొగుడి చేత అంట్లు తోయించకూడదు. అబ్బో, మొగుడైతే ఏమిటంట? కొమ్ములు వచ్చాయా? పిల్లలకి వచ్చే కొమ్ములు. తోమండి. అది కాదే, ఎంకాం పాస్ అయ్యానే. నేను ఎంఎస్సి పాస్ అయ్యాను. ఆ. అంట్లు తోవడం లేదు? తప్పదా? తప్పదు, తోమండి. చూసావుగా నాన్న, చదువుకున్న పిల్లని చేసుకుంటే అంటు తవ్వడానికి ముగ్గులు వేయడానికి సరిపోతుంది నా బతుకంతా. అందుకని చచ్చిరాన్ని చదువుకున్న పిల్లని చేసుకోను. అంటే
పెళ్లి పటాకు లేకుండా ఇట్టాగా పడుంటావా ఓ ఎస్ ఒరే 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 ఇప్పటికే గిడస పారిపోయిన మట్ట గిడసలా తయారేవరా చూడు బావ మీద గిలక్కైనా తోడుకోవడానికి ఓ తాడు తోడు ఉండాలరా డబ్బు గల వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా ఒక్కలాగే ఉండరు అయినా సరే నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఆ? ఎలా చేసుకోవో ఎందుకు చేసుకోవో నేను చూస్తానురా ఈ ట్రిప్ ఇంకో సంబంధం తెస్తా మళ్ళీ ఏ మారువేషంలో కొడతాడో ఏమో. నాకు ఇలాంటి తండ్రి దొరికాడేంటి నాయనా? అంత పొడుగున్నావు సైకిల్ తొక్కటం రాదా? సైకిల్ తొక్కడం కూడా పెద్ద గొప్పేటి. ఇలా అయ్యి తొక్కి పడేస్తా. అయితే తొక్కు చూద్దాం. అయ్యో. చూడు చూడు. అయ్యి బాబోయ్, అమ్మో నువ్వా? మొన్న నదిలో కొట్టుకుపోకుండా కాపాడావు, ఇప్పుడు సైకిల్ తో గుద్దుతావా? నన్నంటావేటి? నువ్వు చూసుకుని అడవక్కర్లా పిల్లడా? పిల్లోడా? వాడెవడు? నిన్నేరా బుల్లడా? బుల్లోడా? అంటే నేను బుల్లోడు పిల్లోడులా కనిపిస్తున్నానా? ఇంకా నయం సంకనేసుకొని జోలపాటు పాడావు కాదు. ఇంతకీ నువ్వెవరు బుల్లి? మా ఊరు సంతనూతలపాడు. నా పేరు వెంకటలక్ష్మి. ఆహా. మా అయ్య నన్ను ముద్దుగా ఎంకమ్మ అంటాడు. పుష్కరాలకి గోదాట్లో తానం ఆడదామని వచ్చా. అల్లదిగో ఆ పచ్చమెరగలోళ్ళకి మా ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని మా అయ్య కౌలుసేస్తాడు. ఇదిగో నిన్ను ఇలా గుద్దేశానని వాళ్ళకి చెప్పకే చంపేస్తారు. ఐసి ఐసా మా ఊరొత్తే కొనిపెట్టాలి. అందాక ఈ జీడితును జీడే. మరి నీకో? మర్చిపోయాను. కొరికిత్తా? కొరికిస్తావా? ఏ ఎంగిలైపోతానా? సర్లే కాగెంగిల్ చేసిత్తా. ఇందా వస్తాను. లక్ష్మి నా పెళ్ళం అయితే నా అంత లక్కీ ఫెలం కూడా ఉండడు. ఇప్పుడే ఇప్పుడే ఈ విషయం ఇంటి వాళ్ళతో మాట్లాడతా. కంగారు పడకండి, నేను సూరిబాబునండి. నా కాలుకి నిద్ర లేపడంలో ఏమిటి నీ ఉద్దేశం? మీకు సీక్రెట్ చెప్పాలండి. నీకు నాకు రహస్యాలు ఏమిటయ్యా? అయ్ బాబోయ్. దగ్గర రాకు. అయ్ బాబోయ్. ఏమండి? ఏంటే ఎందుకు ఎలా అరిచావు? ఎలా చెప్పనండి? సూరిబాబు నన్ను బలాత్కారం చేయబోతున్నాడు. బలాత్కారమా? వెళ్తే నా ఒళ్ళు కాలిపోతుంది, వెళ్ళకపోతే నీ శీలం కూలిపోతుంది. ఇప్పుడు ఎలా? నేను అలాంటి దాన్ని కాదయ్యా. నేను ఎందుకు దగ్గర రాకు. వెళ్ళకండి? నేను ఎందుకు దగ్గర రాకు. వెళ్ళకండి? కొట్టేస్తాను. నేను ఎందుకు వెళ్ళను? ఏంటి గోల? ఎందుకు అరచారు? ఇతను మీకు తెలుసని ఇల్లు అద్దెకిస్తే అర్ధరాత్రి వచ్చి నా కాలుకి ఎక్కుతున్నాడు. నేను ఎందుకు కాదండి, ఎందుకు ఇకైనా చెప్పనివ్వండి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఏమండి ఇతను పూజకు పనికిరాని పువ్వండి, కర్పూరంలో ఉండే ఉప్పండి. పువ్వు లేదు ఉప్పు లేదు, ఊరుకోమ్మా. నేను కావాలనే కాలికి నిద్ర లేపా. ఆవిడ నిద్ర లేపాల్సిన అవసరం నీకేమిటయ్యా? చెప్తా. పల్లెటూరు నుంచి వచ్చిన వెంకటలక్ష్మిని 10 నిమిషాల క్రితం నేను గాఢంగా ప్రేమించా. ఆవిడ నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. నచ్చితే వెళ్ళి ఆ పిల్ల కలుగోకు. ఏమిటి ఒకటి ఎందుకు? అపార్థం చేసుకోకండి. ఆ అమ్మాయికి చదువు లేదు, డబ్బు లేదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయి ఏయ్! ముందుకు రాకు, గోకుతాడు. ఏమే ఎవడో ఏదో బలాత్కారం అన్నావు, కొంపతీసి అయిపోయిందా ఏంటి? నువ్వు మాట్లాడటం లేదు. వెంకటలక్ష్మి పెద్దవాడితో మాట్లాడమని చెప్దామని ఆంటీ నిద్ర లేపానండి. ఈ మాట ముందే చెప్పొచ్చు కదయ్యా. ఏంటోనండి మూడ్ వచ్చేసింది. ఆహా. ఏమండి మీరు వెళ్ళి వెంకటలక్ష్మి వాళ్ళతో మాట్లాడండి. మళ్ళా మధ్యవర్తి ఎందుకయ్యా? రేపే వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ నాన్నతో డైరెక్ట్ గా మాట్లాడతాను. థ్యాంక్స్ అండి. వస్తానండి. వీడి దుంపదిగా వీడి పెళ్లి వరకు నువ్వు నా దగ్గర పడుకో. మావిడి దగ్గర కాబోయే మామగారితో మంచి చెడ్డ మాట్లాడడానికి వెళ్తున్నాను. కట్టింగ్ సూపర్ గా ఉండాలి. పెళ్లి కొడుకు ఎవరండి? తమ తమ్ముడా అండి? కాదు, మా అబ్బాయి, 4వ అబ్బాయి. పెచ్చ పెచ్చ ప్రశ్నలేక తమ్ముడా, కొడుక, మనవడా, నా పిండా కూడా సరిగ్గా చెయ్యి. మా ఓనర్ అండి. ఏరా ఈరోజు గడ్డలు ఎన్ని వచ్చాయి, కటింగ్లు ఎన్ని వచ్చాయి? బేళ్ళు వచ్చాక ఎవరు సారు వాళ్ళే కదండి. ఒక ఎదవ కూడా రాలేదండి. ఆహా. ఈ తలకాయ పోనీయండి. ఏంటి కటింగ్ చేస్తున్నావా? హాయ్.
ఆ, ఏంట్రా ఏంట్రా ఈ కటింగ్ ఇలాగే కటింగ్ చేసేది ఆ? ఇక్కడ ఇక్కడ ఏంట్రా ఈ లెవెల్ లెవెల్ చూసుకోనక్కర్లేదా కుదరదు బా కుదా రైట్రా ఈ లెవెల్ ఏంటి ఈ లెవెల్ ఏంట్రా ఇలాగే రా చేసేది ఇలాగే ఈ ఫేసు ఈ కటింగ్ చూసి ఎవడన్నా మన షాప్ వస్తారా చెప్పా చెప్పరా అపో ఇలా రా నువ్వు ఇలా రా ఇక్కడ నిలబడు. చెప్పండి సార్ వాడికి కట్టింగ్ సరిగ్గా చేయటం చేత కాకపోతే వాడిని కొట్టే హక్కు నీకుంది. కాదనను నేను. అవును సార్, అవును సార్. కొట్టొచ్చురా? అవును. నేను కాదను. అవును సార్. కానీ వాడు ఏమంటారు వాడు షాప్ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి యదవని నేనేనంట. నేనేనంటాడు వాడు. నేనంటాడు వాడు. నేనంటాడు వాడు. వాడు. రేయ్, వాడు. కొట్టొచ్చురా? నీ తప్పే లేదా నీకు? ఈ సైడ్ ఏంట్రా ఇలా ఉందని ఇలా కొడతావా? అది కాదు. ఆ సైడ్ ఏంట్రా అలా ఉందని అలా కొడతావా? అది కాదు. కొడతావా నువ్వు? కొడతావా? అసలు నీ ఫేస్ కి హెయిర్ స్టైల్ ఉందా నీకు? రేయ్, రేయ్, నీకు గుండు కొక్కించేస్తారా? గుండు 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 కొక్కిస్తారా? చంపుతారా నిన్ను? ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారు ఎవరాళ్ళు అట్ట నుంచి దొంగగారు సొందు ఓ గోమని వస్తున్నా అట్టగే ఇదేంటి సంసారాలు పట్టుకుని సాన్లు అంటాడు అబ్బా వరసాని అంటే అమ్మగారని అర్థమే. ఇప్పుడు చెప్పండియా ఏం లేదండి, మీ వెంకటలక్ష్మిని మా సూరిబాబుకి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం. మా సూరిబాబు మరీ అంత తీసి పారేసేవాడు కదండి. అవునండి, నేను చాలా బుద్ధిమంతుండండి. మా సూరిబాబుకి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది వీడికేంటంటే ఎవడికైనా నచ్చాల్సిందే. నా బిడ్డ బంగారు బొమ్మ, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఇది కట్టకాలకుల విషయమా? అవేవి వద్దంటున్నాడు మా వాడు. వద్దంటాను కాడెవడంటే తీసుకున్నది నేను. ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కట్నం ఇవ్వాలా? అవునయ్యా, నా బిడ్డను మనవాడాలి అంటే 10,000 రూపాయలు కట్నం ఇవ్వాలి. కట్టమా మేయం. అయితే నా బిడ్డను కూడా నేను ఏమన్నా పోనీ. ఏమంటాండి అంత మాట అనకండి. పోలేండి, నేను ఇస్తానండి కట్నం. ఏమిటయ్యా నీ కన్నుకరా కాలంకరా? ఈ పిల్లలు కాబట్టి మరో పిల్లలు మనవాడచ్చు. అలా అలా కుదరదు, నేను వెంకటలక్ష్మి చేసుకుంటా. వెంకటలక్ష్మి చేసుకోవాలయ్యా, చంటి పిల్లడు జీల కోసం ఇచ్చినట్టుగా. మరి ఏం చేస్తాం? అలాగనయ్యా, ఇస్తాం కట్నం. చూడండి, నా బిడ్డను నేను చాలా గారాభంగా పెంచుకున్నాను. ఏది ఏమైనా సరే కోపం చేసుకోకూడదు, నోరు చేసుకోకూడదు. ఇక బాబా నీకే చేయి చేసుకోకూడదు. కాపురమైనా చేసుకోవచ్చా? అది కూడా చేసుకోకూడదా? చిత్రాలేదంటే అయితే కొండయ్య గారు అంతేనా ఇంకేమైనా? ఏంకానా అంటే ఉందండి. నాకెప్పుడు బెంగ అనిపించినా సరే నేను నా బిడ్డంటికి వచ్చేస్తాను. నన్ను కూడా నువ్వు అతి మర్యాదగా చూసుకోవాలా. అలాగే చూసుకుంటానండి. ఏమిటా ప్రతిదానికి గంగిరెద్దులా తలుపేస్తావు? సంక్రాంతి నాడు పుట్టుంటాడు. కరెక్ట్, మామ అల్లుడికి మర్యాదలు చేయాలి కానీ అల్లుడు మామకు కాదు. కుదరదని చెప్పు. కుదురుతుంది. వెంకటలక్ష్మి కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు అడిగినవన్నీ ఒప్పుకుంటున్నానండి. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చవయ్యా పొట్టెల్లుడు. అయితే ముహూర్తాలు పెట్టుకోవచ్చుగా? పెట్టుకోండి బాగా. ఏంటి? దా, దా. ఏంటి ముంత పంప తీసి మీ నాన్న కళ్ళేమని పంపించాడేంటి? సి పాలు గౌడిగేది పాలు. అవునా? కళ్ళేమని కూడా కంగారు పడ్డాను. కొంచెం గ్లాసులో పంపించవచ్చుగా, ముంతలో పంపించకపోతే ఆచారం ఒకటి మళ్ళీ. అయ్యో, తాగాలి కదూ. నువ్వు కూడా తాగు. ఆపు ఆపు ఆపు, ఎక్కువ తాగితే నిద్ర వచ్చేస్తుంది. ఏంటి నువ్వు మంచం ఎక్కి కూర్చో. ఎంత ఈజీగా ఎక్కిందో. ఎంకి, నీ అందమైన బుగ్గలు ఈగడ తరకల్లా ఉన్నాయి. నాకేం చేస్తాయి? చిన్నప్పటి నుంచి ఎన్నా మేకడ పెట్టి పెంచిన పిల్ల. మరి మీ బాబు బయటే పడుకున్నాడా? ఇంకెక్కడ ప్లేస్ లేదా ఇడికి? అసలు పెళ్ళే వద్దనుకున్నా నేను తొలి చూపులోనే నిన్ను ప్రేమించాను. వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను తెలుసా? ఓయ్ అల్లుడా, ఈ రేత్రంతా ఇట్ట కబుర్తోనే కాలక్షేపం చేసేస్తావేంటి? మామగారు, టోటల్ గా నైట్ నైట్ అంతా ఇక్కడే పడుకుంటారా? అసలు మమ్మల్ని ఏకాంతంగా ఉండనివరా? అలుపడ్డుంది కదంటయ్యా. లేకపోతే లోపలికి వచ్చి పడుకునేవారా? ఇంతోటి శుభకార్యం మా ఇంటి దగ్గర చేసుకునేవాడిగా ఇక్కడెందుకు? ఇదిగో అల్లుడు, కంగారు పడబోకబోయా. నేను అట్టెళ్ళి తారి తోపులో పడుకుంటాలే. అల్లుడు, ఆడదిక్కులేని సంసారం ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా. కాస్త అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఇదిగా ఆ, మొరిగే ఒక కరవదంటారు. కబుర్లు తగ్గించు, తలుపు వేసుకో. అమ్మయ్యా,
మీ నాన్న వెళ్ళిపోయాడు కమాన్. రేయ్, నేను అలా 4 రౌండ్లు కొట్టేస్తాను. షాప్ జాగ్రత్త చూసుకో. ఎంకటం ఓ ఎంకటం ఆ, వస్తున్నా. ఆ, ఏంట్రా అయ్యగారు మాలిష్ చేయించుకోవాలంటారే నెక్కించరమ్మన్నారు. అలాగా? రేయ్, ఆ మాలిష్ కిట్ పట్రా. అలాగనే ఏంటోరా, ఎప్పుడన్నా అలా సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటే మీ అయ్యగారు కప్పుడు చేస్తూనే ఉంటారు. లైఫ్ ఏంటో బాగలేదురా. అతే అనిరా. ఎవరి కారి నొలుపు కారు సుందరుడు? ఎవరి మోపెడు మోహిని? ఆ కారు ఆయనకి నా ఆకారం నచ్చినట్లుంది. ఆయన చేసుకుంటే అంట్లు తోమడానికి హాయిగా కారులో వెళ్ళొచ్చు. ఈ మోపెడి పిల్లని చేసుకుంటే ఈ కట్టింగులు ఒళ్ళు పట్టింగులు మానేయచ్చు. ఉండు అయ్య బాబోయ్. ఈ పొగేంటయ్యా బాబు? పొగలు కాదు, నా మీద పగలు. మా ఆవిడ పతివ్రత హోమం తలపెట్టి నిన్న సాయంత్రం నుంచి ఏకబిగిని నా మీద పొగ వదులుతోంది. అంతేనా? అంతేనా? నా బదులు మీరు కూర్చోండి పూజలో, అప్పుడు తెలుస్తుంది. మా ఆవిడికి పూజల పిచ్చి మాత్రం లేదు. పూజల పిచ్చి మాత్రం లేదంటే తక్కిన అన్ని పిచ్చులు ఉన్నాయనేగా మీ ఉద్దేశం? అబ్బాయి అది కాదే, యవపాశం. అబ్బబ్బా, ఏమండి, కాసిన పువ్వులు చల్దామంటే ఈ పొగలో ఏమీ కనిపించవడం లేదు. మీరు ఎక్కడున్నారండి? పొగలో నీ కనిపించడం లేదేమో గాని మండపంలోనే ఉన్నానే మహాపతివ్రత. పూలు చల్లుకో. అలాగా? అయితే నేను పూలు వేస్తున్నాను, లెక్క పెట్టుకొని 108 సార్లు అవగని చెప్పండి. అలాగే వేసుకో వేసుకో. అమ్మయ్యా, అష్టోత్తరం పూర్తయ్యే వరకు నేను ఇంకా మండపంలోనే ఉన్నాను అనుకుంటుంది. శంకర్రావు గారు, పొగ తెగ పీల్చేసి పొట్ట నిండా స్టాక్ అయిపోయింది. కొంచెం ఒత్తి పెడతారా? అందుకు మా ఆవిడ పర్మిషన్ కావాలి. ఏమోయ్, ఆయన పొట్టట కాస్త ఒత్తి పెట్టనా? ఓకే. పడుకో. ఇది పొట్ట ఫ్యాక్టరీ కూడా ఒత్తి కొంది వస్తానే ఉంది. మావా ఆ, మావా, ఆ, ఎవరు దొరసనమ్మ గారు వచ్చారు? పిచ్చి మొహమా, దొరసానమ్మ గారు కాదే ఆ. ఇది. నేనే చెప్పుకుంటాను. నా పేరు జమ్. నా పేరు చెప్పితే జనమంతా డమ్. పని మనుషుల సంఘానికి లీడర్ని. నేను మీ ఇంట్లో ఆంట్లు తోమడం, బాట్లు ఒదగడం, ఇల్లు ఒడవడం, ఇలాంటివి పనులు ఏమైనా సరి చేసేతాను. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషి అన్నమాట. మొదట్లో నన్ను కూడా ఇలా కొట్టింది మా తల్లి. పని మనిషా? ఉమ్. అయినా మావా, ఇంటి పనులు చేసుకోవడానికి నేనుండగా పని మనిషి ఎందుకు దండగా? ఎంకమ్మా, నా ముద్దుల లంకెమ్మా, ఇలాంటి పనులు నీ చేత చేయిస్తే నీ చేతులు కందిపోవు. మావా, నేనంటే నీకెంత ఇది మావా. రా అక్క, అంట్లేత్తా. నన్ను అక్కని పిలవకూడదు. చెల్లి అని పిలిస్తే తనకన్నా పెద్దదనుకోదు? నాకన్నా పెద్దది అక్క అంటే తప్పేటి? అట్ట చెప్పమ్మ సెల్లమ్మ, వస్తాను మరిది. ఆ? మరిదే? ఓయ్, నా పేరు జమ్. నా పేరు చెప్పితే జనమంతా డమ్మ. ఓరే దేవుడు, ఇహ నుంచి ఇది నన్ను మరిది మరిదని 10 మందిలో నా మర్యాద తీసేది కదా. ఆ? ఏమయ్యా కొత్త పెళ్లి కొడుక? ఏ సార్, ఈ రోజు ఆఫీసు రావేంటి? ఎందుకు రానండి? మా ఆవిడ టిఫిన్ రెడీ చేసింది, తినేసి వస్తాను. ఆహా. మరిది ఆ? తప్పక ఊడుతాను. వెళ్ళరా. ఈ జమ్మునికి బొమ్మని నాతో చెప్పలేదే? బొమ్మ? బొమ్మ అంటే ఏంటండి? బొమ్మ అంటే బంధువు అని. ఇది నాకు బంధువు ఏంటండి? మా ఆవిడ దీన్ని అక్క అని వరుస కలిపింది, ఇదేమో నన్ను మరిది అని వరుసలు కలుపుతుంది. అంతేనా? సూరిబాబు గారు, ఆ, మీ పని మనిషి క్యారియర్ తెచ్చింది. పని మనిషా? రమ్మను. సూరిబాబు, అది అసలే జమ్.
నీ పని ఢామ్. జమ్ము వచ్చిందా? కొంపదీసి నన్ను మరిది అని పిలుస్తుందేమో. మావా ఎంకమ్మా నువ్వా? మావా పొద్దుట ఎప్పుడో ఇంత టిఫిన్ తినేలావు ఆకలితో నకనకలాడుతుంటావని కోడిగురు ఆ. ఏట మాంసం ఆహా. చేపల పులుసు చేసి అట్టుకొచ్చా ఎందుకంతా ఏంటి అలా నోళ్ళు తెరిచి చూస్తారు? మీరందరూ ఇలా రండి. వాళ్ళందరికీ కాదు నీకొక్కడికే అట్టుకొచ్చాను మై డియర్ కొలీగ్స్, ఈమె నా భార్య, పేరు వెంకటలక్ష్మి. ముద్దుగా ఎంకమ్మ అని పిలుచుకుంటారన్నమాట. ఏంటి, నేను ఏరికోరు చేసుకున్న నా ముద్దుల భార్య. దండాలండి అయ్యి బాబాయ్ దించు. మీ జన్మలో ఎప్పుడైనా మీ భార్యలు ఇలా క్యారేజ్ తీసుకొచ్చారా? డబ్బున్న వాళ్ళైతే పని మనుషుల చేత పంపిస్తారు, చదువుకున్న వాళ్ళైతే అసలు వంటే చేయరు. ఆపరేటర్ గారు పిలుస్తున్నట్టున్నారు, వస్తాను. ఇప్పుడే పిలుస్తారులేండి. ఎంకమ్మా మావా అదా మావా ఇది మాసటి రుచిగా ఉంది తిను నేను తింటానులే ఎంకి. తిను మావా ఎంకి, నువ్వు ఇలా ప్రతి ముక్క కొరికి భక్త శబరి టైప్ లో రుచి చూసి నాకు తినిపించక్కర్లేదు. నేను తింటాను కదా, నేను తింటా. నీకు సరిగ్గా తింటాం శాతైతే జానబెత్తనే ఎందుకుంటావు ఇంకో 2 గుప్పిలు ఎదిగేవాడివి ఏంటాళ్ళు అట్ట నవ్వుతారేటి నవ్వు కాదు, వాళ్ళకి పెట్టలేదని ఏడుపు. ఎంకమ్మా నువ్వు రెడీగా ఉండు, సాయంత్రం సినిమాకి వెళ్దాం. హాయ్ చిలిమాక సినిమాకి కాదు, సినిమాకి. మావా ఆ. నేల కొద్ది మావా బెంచ్కి వెళ్దాం మావా బెంచికి ఏం అక్కర్లా, కుర్చీకి వెళ్దాం. హాయ్ కుర్సీకా మావా ఇప్పుడే చెప్తున్నా ఒంటి బెల్లో కలర్ సోడా ఇప్పించాలా ఇప్పిస్తాను గాని నువ్వు వేలెత్తి 10 మందిలో చూపించక్కర్లా. ఏంటా నవ్వు? మీ టిఫిన్ మీరు తినండి. ఎంకమ్మా ఇది తీసుకోమని బయటికి వెళ్తాం. పిచ్చి మొహాలారా. మావా మనం ఏ సినిమాకి వెళ్తున్నాం మావా ఏదో సినిమాకి తీసుకెళ్తారు కానీ నీ హుషారు చూస్తుంటే సినిమా హాల్లో విజిల్ చేసేటట్టున్నావు. పో మావా ఒట్టుడు భలే పిల్లలు పెట్టాడ్రా. పల్లె పిల్ల మంచి బిర్రు మీద ఉంది రోయ్. యాదవ సచ్చినోళ్ళు వాళ్ళతో ఎందుకులే మావా మనం వెళ్దాం పద పొట్టోడి కోపం చెట్టుందిరా. ఆయన నెత్తలేడు వాడే దొరికాడేట నీకు. వదలు, వాళ్ళంతా చూస్తా. వదలు వదలు వదలు. అయిపోయి వదలమంటే వదిలేసావేంటి? నా సంగతి తెలియదు వాళ్ళకి. నాకు కరాటే జూడో తెలుసు. కొట్టానంటే చస్తారు, చస్తే పోలీస్ కేసు అవుతుందని మానేస్తున్నా. పారిపోతారేంట్రా ఈసారి రండ్రా. ఇంకా మన జోలికి రాట్లే గాని రామా చిలిమాకి వెళ్దాం. రామా అయ్య బాబాయ్, అయ్యో అయ్య బాబాయ్, అయ్యో ఎక్కమ్మా నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు బాబాయ్. అయ్య బాబాయ్ నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు ఎక్కమ్మా, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు. ఏంటి మావా పీడకలు ఏమన్నా వచ్చిందా? నేను నిన్నెందుకు కొడతాను? నన్ను కొట్టవుగా? నిజంగా నీకు దండం పెడతానకమ్మా. నన్ను కొట్టవుగా? ఒట్టు ఒట్టు కోపం వస్తే ఒట్టు తీసి గట్టును పెట్టి నన్ను పట్టు పట్టవు కదా? ఏటి మావా ఎట్టా కనిపిస్తున్నావు నీ కంటికి? నువ్వు నాకు దేవుడివయ్యా, దేవుడిని ఎవరైనా కొడతారా? నిజమా? పొడుగు కుట్టి టిక్కి టిక్కి పట్టు.
ఏ రిక్షా కోటకమంది సెంటర్కి వస్తావా? 10 రూపాయలు అవుద్ది. 10 రూపాయల నా కటింగ్ చేసి 10 రూపాయలు తప్పలేదేటి? 2 రూపాయలు ఇస్తానయ్యా. గోదావరి గట్టును కూర్చొని కటింగ్ చేసుకునేవాడికి నీకు రిక్ష ఎందుకురా? ఓ పోరాయిలే. గడ్డానికి వస్తావు కదా, అప్పుడు అడ్డంగా నవ్వుతా నాకు. ఇప్పుడు ఎలాగబ్బా, ఎప్పుడు వచ్చేలా లేరే. అనవసరంగా ఈ బేరం ఒప్పుకొని ఇక్కడ ఇరుక్కుపోయాను. హాయిగా ఈ సినిమాకు శిఖర్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు ఇంతే. చిచ్చి. ఎలా? ఏంటి కార్ రిపేరా? అయ్యా నేను ఎవరో చెప్పలేదు కాదు. నో. నా పేరు జమ్. నా పేరు చెప్పితే డమ్. రండి నా బండి మీద దింపుతా. నో 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 నో. ఓలాంధ్రలో సోలో అందగానే. నాది మోపిడెక్కిలేవులు కాదు, కారెక్కిలేవు. అచ్చా ఓకే, వాక్లింగ్ చేసుకుని వెళ్తాం. ఓకే రండి. కమాన్. అవును, మీరు కటింగ్ ఎక్కడ చేయించుకుంటారు? బ్యూటీ పార్లర్ లో. బాగాలేదా? ఓ, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. అవును, మీ పేరేంటో చెప్పలేదే. చెప్పలేదా? నా పేరు వెంకట్టం, కానీ మీ పేరు విన్నాక నా పేరు కూడా మార్చుకోవాలనిపిస్తుంది. అచ్చా. అందుకని ఈ రోజు నుంచి నా పేరు కే విట్టం గా మార్చుకుంటాను. ఎలా ఉంది? బహుత్ అచ్చా ఓ, హై. thank you, thank you. ఇల్లు వచ్చింది కొంటాను. ఇదేనా మీ ఇల్లు? ఇది ఒకటేనా? మనకి ఇలాంటి ఖాతాలు బోల్డ్ ఉన్నాయి. ఖాతాలేంటి? ఖాతాలంటే మనకు అద్దెలిచ్చే ఖాతాలు అనమాట. అద్దె వసూలు చేసుకోవడానికి వెళ్తున్నాను. మళ్ళీ కలుస్తాను. ఓకే, టాటా. టాటా. బాయ్ Bye bye. సీ యూ. Cheerio. అమ్మాయి వెళ్ళిపోయింది. మావా మావా, ఈ మరపడం ఇంకా కదలదేటి? ఇంకా 10 నిమిషాలు టైం ఉంది ఇంకమ్మా. అలాగైతే ఈ లోపు నువ్వు వెళ్ళి మరమర కట్టుకురా. చుట్టూ సూపర్ మార్కెట్ పెట్టుకున్నావు కదా. నాకు కాదు, నది మధ్యలోకి వెళ్ళాక చేపలు గీయడానికి. ఆహా, అలాగే. మెల్లిగా రాలే. చిచి, ఇలాంటి అలగాదనంతా ఎక్కుతారని నేను ఈ లాంచ్ లో షికారికి రానంది. ఎవరిని అలగంటున్నావు? నువ్వు అలగా, నీ బాబు అలగా, నీ తాత అలగా, నీ ముత్తాత అలగా. శతప్పు గీత పన్నోట చెప్పు తీసి కొడతాను. కొట్టినా కొడుతుంది. సారీ చెప్పవే. ఏమిటి? నేను దీనికి సారీ చెప్పాలా? దీన్ని ఏంటే చెయ్యెత్తుతున్నావు? నా ఈ పిడకలు కొట్టిన చేతులు. ఏంటి? ఓహో, మరిది గారా? ఈవిడేనా తమను ఏరి కోరి చేసుకున్న పల్లెటూరి బయట? ఏటి మరిదా? ఓహో, ఈవిడేనా ఏటి మీ అన్నయ్య గారి ముక్కుకి పలుకుతాడే సాడించే పట్నవాస పత్తిత్తు? ఏ మాటలు సరిగ్గా రాని. నోర్మోయ్, మొగుడిని ఎట్టా చూసుకోవాలో తెలియదు. నువ్వు ఆడదానివి, నీదో బతుకు. సిప ఇటటోళ్ళతో మాట్లాడిన పాపమే. ఓహో, మరిది గారు ఎంత చక్కటి నాటు పిల్లని చేసుకున్నారు. ఈ మాత్రం దానికేనా మా చెల్లెల్ని కాదన్నది? పదండే, మనం వేరే లంచ్ వెళ్ళిపోదాం. మావా, మరమరాలు అట్టుకొచ్చావా? ఎక్కడి నుంచి అబ్బాయి రక్తం? చూద్దాం రండి. ఇది భజగోవింద గారి పోర్షనే కదా. సూరిబాబు, అస్తమానం పూజలు పునస్కారాలని ప్రాణాదిస్తుందని భజగోవిందం వాళ్ళ ఆవిడ మర్డర్ చేశాడు. కరెక్ట్ గా అయి ఉంటుందండి, లేకపోతే ఇంత రక్తం ఎలా వస్తుందండి? రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మో, నేను రాను, నాకు భయం.
రక్తం చూస్తే భయం, మొగుడుతో మాత్రం సమాన హక్కులు కావాలి. రేపటి నుంచి హక్కులు లేవు, గిక్కులు లేవు. నా హక్కులు మాత్రం నేను వదులుకోను. పదండి వెళ్దాం. సర్లేండి ముందు శవాన్ని చూద్దాం పదండి. ఆ, పదండి. ఈ హక్కులు కూడా తర్వాత. తలుపేసిందే సూరిబాబు, తలుపుతోయ్. తలుపు తీసే ముందు పోలీస్ రిపోర్ట్ ఇస్తే బెటర్ ఏమో. అవును. అసలు ఎవరు ఎవరిని మర్డర్ చేశారో తెలియాలిగా ముందు. అది కరెక్టే. తొయ్ అయ్య బాబోయ్. తీవయ్యా బాబు. ఈ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. బాబు నేనే బజగోవిందాన్ని. బజగోవిందానివే? మరి ఒంటి నిండా రక్తం ఏంటి? మీ ఆవిడ చంపేశావా? నేను చంపడం ఏంటయ్యా బాబు, పెళ్ళయిన దగ్గర నుంచి ఆవిడే నన్ను చంపుకు తింటేను. నిన్న దీపాల వేళ దగ్గర నుంచి ఈ రోజు కోడి కూసే వేళ దాకా కుంకుమార్చన చేసిందయ్యా బాబు. మార్చరా? పతిదేవా, పతిదేవా, ఏ ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నారు? వెళ్ళి స్నానం చేసిరండి. పసుపర్చన మొదలు పెట్టాలి. పసుపార్చన కాదు, సున్నపార్చన మొదలెట్టు. శుభ్రంగా చచ్చి ఊరుకుంటాను. నీకు నాకు పేడ వదిలిపోతుంది. ఏమిటండి అలాంటి మాటలు అంటారు? మీ క్షేమం కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను. నా క్షేమం కోసమా? మ్. చావగొట్టి చెవులు మూడు అంటే ఇదేనే. సరే సరే, ఆకలేస్తుంది. నైవేద్యం పెట్టు, నైవేద్యం పెట్టు. నోనో, సూరిబాబు పెళ్ళైన సందర్భంగా మా స్టాఫ్ అంతా పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టాం. మీరు ఒకటి రావాలి, నైవేద్యం కూడా అక్కడే. ఆ, పిక్కు నిక్కు అంటే ఏటి మావా? టిక్కు టిక్కు మరి వస్తావుగా, అక్కడ చెప్తానులే. ఆ, ఈ చీటీలు తలా ఒకటి తీయాలి. ఎవరికి ఏదొస్తే అది చేయాలి. తీయండి. తీసుకో, తీయండి. ఏం ఓనర్ గారు, ఏమొచ్చింది? ఏమొచ్చిందే? ఇష్టమైన వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలి. వీళ్ళలో పెట్టుకోవాల్సిందే. ఎవరు వాళ్ళ ఎక్కి మ్యాన్. నాకేటొచ్చింది చూడు మావా. పాట పాడమని వచ్చింది. మీరందరూ చదువుకున్నోళ్ళు, మీ ముందు నేనెలా పాడగలను? లేదు, ఇట్లన్నీ పాట రూపంలో పెట్టి పాడేస్తావా? పెళ్ళైన కొత్తలో కొంత సిగ్గు కంగారు ఎవరికైనా ఉంటాయి, అవి నాకు ఉన్నాయి. అబ్బా ఏటి మావా చెవి కోసం మేకలా గింజుకుంటావు? నేను పాడింది నీ గురించి కాదు, మరి ఎవరి గురించి? వాడి గురించి. ఓ వాడి గురించా? ఓరి 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 ఓరి, నా గురించే అనుకున్నాను. నువ్వు భలే జోకులేస్తావు, భలే జోకులేస్తావు. వాడి గురించా? నా గురించే అనుకున్నాను. పిచ్చోడిని. వాడా? ఎవడే వాడు? ఎవడే వాడు? చెప్పు, ఎవడే వాడు? ఏంటా ముసుగుతున్నావు? చెప్పే, ఎవడే వాడు? నావోడు. నీ వాడా? అమ్మో, నిజమా? నేను కాకుండా నీ వాడు ఇంకొకడున్నాడన్నమాట. ఎవడే వాడు? ఈడు. ఆ? నేనా? వాడేమో అనుకున్నాను. నువ్వు భలే జోకులేస్తావు ఎక్కమ్మా. నీకేమైంది? మగ పుట్టక పుట్టి చీరకి పాలు కుట్టుకుంటూ కూర్చున్నావా? ఇంతకాడికి ఏను యోగు చూసుకోవయ్యా. నేను చీరకి ఫాలు కుట్టినా, నా భార్యను ఫాలో అయినా ఈ 4 గోడల మధ్యనే కదా టోయ్. మేము బయటకు వెళ్ళామనుకో, మా ఆవిడ నన్ను గౌరవంగా చూస్తుంది. నీ భార్యలాగా నలుగురిలో వీక్నెస్ లన్నీ పాట కట్టి పాడేయదు. సరిగా మా పదనిస్తా. ఒక్కసారి కార్ అప్పనా, ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఈ కార్ ఓనర్ గా యాక్ట్ చేస్తాను, నువ్వు డ్రైవర్ గా యాక్ట్ చేయి. నువ్వు నాకు ఈ హెల్ప్ చేసావు అనుకో, లైఫ్ లాంగ్ నీకు అడ్డం ఫ్రీగా చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే. హలో జమ్. ఏంటి ఇలా నడిచెళ్తున్నావు? మొబైల్ రిపేర్? అయితే ఓపెన్ చేయి, మన కార్లో వచ్చాయి. కార్ పోనీ. మీరు వచ్చింది ఈ కారు కదే? మనకి ఇలాంటి కార్లు బోల్డ్ ఉన్నాయి. చారీ. అదేంటి నీ ఇంగ్లీష్ అదోలా ఉంది? అది నేను ఫారిన్ లో చదువుకున్నాను, అందుకని తెలుగు నాటుగా, ఇంగ్లీష్ కొత్తగా ఉంటుంది. ఓహో. అయ్యో అయ్యో, ఆపమ్మా. నా మొహానికి ఏమైనా మొజాక్ చేయాలని చూస్తున్నావా? అరే రే, సారీ సార్, చూడలేదండి. నా మొగుడిని తాకడానికి ఎన్ని గుండెలు నిన్ను! ఇంకోసారి నా మొగుడి మీద చెయ్యట్టే చేతులు
వల్ల వేసుకోవడానికి నా మొగుడే దొరికాడంట నీకు అమ్మా! నిన్ను! ఏంటి నువ్వు చేస్తున్న పని పొరపాటు మొహమ్మద్ ఇంకు పెడితే తుడుస్తుంది నీ మొహం మీద ఇంకు పడితే తుడితే నేను తుడవాలా లేదా ఇంకు నీ మొహంలోనే ఇంకిపోవాలా తుడవడానికి అదే వస్తాయి మధ్యన ఆగా మిస్టర్ సూరిబాబు వాట్ ఇస్ దిస్ ఆ, ఆసుపాసు వంకాయ పులుసు మిస్టర్ సూరిబాబు ఇది ఆఫీస్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా అదేనయ్యా నేను అడుగుతున్నాను ఇది ఆఫీసా సాని కొంప ఇట్టాటాడా లెట్టా పెట్టుకున్నావయ్యా పనిలో ఏది నీ పెళ్ళాలి మీరు మాట్లాడతా దిస్ ఇస్ టూ మచ్ ఏంటి అమ్మా ఏం జరిగిందో నేను చెప్తా చెప్పండి. పద ముందు పద. మిస్టర్ సూరిబాబు ఏమిటి మ్యారేజ్ ఉండక్కర్లేదు ఇవాళ అమ్మాయి కొట్టింది రేపు నన్ను కొడుతుంది మీ ఆవిడ చేసిన తప్పుకి నిన్ను 5 రోజులు సస్పెండ్ చేస్తున్నాను సార్ నో మోర్ ఎక్స్ప్లనేషన్స్ గెట్ అవుట్ సార్ అసలు ముందు నేను చూసానే నేను ముందు చూసానే సాపసాని నేను ముందు చూసానే ఏంటే జుట్టు దుట్టాలేదా వదిలేదంటే నా సవితి నేను పట్టుబడితే వదలనే వదలకి ఏం చేస్తాలేనా ఏంటి పక్క పెనుగువి ఏమైంది ఇప్పుడు వాగవే ఇందాక వాగిన వాగుడు నా మొగుడు వచ్చాడే నీ మొగుడు వస్తే ఏం చేస్తాడు పొడి చేస్తాడా ఆపమ్మాహు నేను నిన్ను పొడవలేని తల్లి ఏం జరిగిందమ్మా ఏం జరిగిందా దించు అసలు ఏం జరిగిందక్కమ్మా మరేమో మావా గేదెట్ట వెళ్తా మన గేట్ ఎదురు పేడేసింది మావా ఏదో పేడేకపోతే బంగారు కుప్పలేస్తుందా పేడెత్తుకుందామని వస్తే ఇది పోటాడుకోతుంది చూడు ఈ గొడవంతా పేడ కోసమా సే నీ తాళి తెగి గోదాట్లో పడిపోను ఇది మర్యాదస్తులు ఉంటే ఇల్లు నీ పెళ్ళం ఇంకోసారి ఇలా చేస్తే ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది దరిద్రపు కుడుదానా నువ్వెక్కడ దాపరించావు నాకు నువ్వు చేసిన పనికి ఆఫీసర్ సస్పెండ్ చేసి పంపించాడు ఇంటికి వచ్చేసరికి పేడ కోసం పెట్ట కోసం అలగాజనంతో గొడవపడి రోడ్డు మీద నా పరువు తీస్తావా అది కాదు మావా నవ్వై పేడెత్తుకునే దాన్ని మేడెక్కించాలనుకుంటా నాదే పొరపాటే ఎన్నెన్ని గొప్ప సంబంధాలు వచ్చినా ఎన్నుకుని నీ చేసుకున్నందుకు పేడ కోసం రోడ్డు మీద పడతావా నిన్ను ఏటసలు మాటి మాటికి పేడ అంటావు పేడ కోసం వెళ్తే తప్పేటి తప్పేంట 10 మందిలో పరువు తీసింది కాక తప్పేంటని అడుగుతున్నావా నువ్వు చేసిన పనికి ఇంటి వారు ఇల్లు ఖాళీ చేయమంటుందే సిగ్గులేదు చేయమంటే ఏంటట ఇంకో ఇల్లే దొరకదా దానికి ఒక గుమ్మ ఉండదా గుమ్మ ఎదురు రోడ్డు ఉండదా అక్కడ గేదెలు తిరగవా పేడేవా ఓ శని ఎంకమ్మా పేడ డైలాగ్ లాపపోయా ఉంటే చెప్పు తీసి కొడతాను ఏది కొట్టు చూద్దాం ఏంటి నువ్వు చూసేది ఏం నువ్వు చేసేది ఊరుకునే కొద్ది రెచ్చిపోతాను ఇట్టగైతే నేను పడును పడింటప్పుడు ఏం చేస్తావే ఏం చేస్తావు ఏం చేస్తానా నన్ను కొడతావా కొడతానా కోసి ముక్కలు చేస్తానా ఎక్కడికే పెట్టి తీసుకుని బయలుదేరావు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఒకసారి చెప్పు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను పీడ వదులుతుంది అయ్ బాబోయ్, నాకేంటి ఇంత ధైర్యం వచ్చింది మొగుడా మజాక ఓ జమ్ ఓ జమ్ ఇదేంటి జంపు పిచ్చావు అదేంటోటం నిన్ను తొలిసారి చూసిన గాని నా మనసు ఎంతో తోమిన గిన్నెలా తలతలా మెరిసిపోతుంది. నాకు అంతే గడ్డం చేసుకున్నాక లోషన్ రాసుకున్నంత సమ్మగా ఉంది. నీ బావలు నా బావలు కలిసాయి టం. ఏంటి పావలా కాదు బావాలు బావాలు. బావాలు బావాలు మనమిద్దరం ఒకటైపోతామా? ఓ ఒకటైతే నువ్వు జమ్ నేను టమ్, నువ్వు నేను ఒకటైతే జమ్ టమ్. డబుల్ ప్రామిస్ జమ్. ఇదేంటే సూరిబాబు ఇలా తలకిందులు అయిపోయావేంటి? ఏం చేయమంటారు సార్ మా ఆవిడ వెళ్ళిన దగ్గర నుంచి నాకు అన్ని తలకిందులుగా కనిపిస్తున్నాయి అందుకని తలకిందులుగా ఉంటే అన్ని సరిగా కనిపిస్తాయని ఇలా చేస్తున్నా ఇంకాసేపు ఇలాగే ఉంటే మెడ సైడ్ కు వాలిపోయి లోకం అంతా ఒకే సైడ్ ఒకటి కనిపిస్తుంది. పెళ్ళాన్ని వెళ్ళగొట్టం ఎందుకు, ఇలా తలకిందులు అవడం ఎందుకు? ఏం చేయమంటారు సార్ పిచ్చి కోపంలో అలా చేశా. అసలేదు అమాయకురాలు ఇంటి దగ్గర ఎలా ఉందో ఏమో. పోనీ నువ్వు వెళ్ళి మీ ఆవిడని తీసుకురావచ్చుగా. నేనా వెళ్ళడమా ఆవిడ్ని తీసుకురావడమా? చచ్చా మొగుడన్న తర్వాత ఆ మాత్రం పౌరుషం ఉండాలి సార్. సరే నీ ఇష్టం, మూడంకేసి పడుకో. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. నేను వస్తా. వెళ్ళండి సార్, ఈ విషయం చెప్పడానికేనా? ఏమాయ్ ఎలా ఉన్నామని అడుగుతున్నారు?
వెళ్ళిపోయావుగా మళ్ళీ తిరిగి వచ్చావే? ఏంటి రెండో పెట్టేసుకొచ్చావు? మీ నాన్న నన్ను కాకపట్టానికి కానుకలు ఇచ్చి పంపించాడా? ఆ పప్పుల మన దగ్గర ఉడకో, వెళ్ళి చెప్పు. ఓయ్ అంత శాతగాని పని నేనెందుకు చేస్తాను అల్లుడు? ఏంటా బెత్తర సూపు కర్రట్టుకుని కాపురం చేయించడానికి వచ్చా. ఆ అమ్మాయి ఇవన్నీ దించు. ఆ అల్లుడు, అస్సలు నా బిడ్డకు చదువు ఎందుకు రాలేదో నీకు తెలుసా? నాకేం తెలుసండి? ఇది ఈ స్కూల్లో 1వ క్లాస్ చదువుకునేటప్పుడు వాళ్ళ పంతులకి దీని మీద కోపం వచ్చి ఒక్క దెబ్బేశాడంట. అంతే నాకు ఒళ్ళు మండిపోయి ఆ కొట్టిన చెయ్యిని నరికి పారేశా. ఏంటే నా బిడ్డ మీద సేవ్ చేసుకుంటామంట? అబ్బే నేను చేయి చేసుకోలేదు మావా, ఊరికే జస్ట్ ఇలా టచ్ ఇచ్చాను అంతే. ఏంటి అయ్ బాబోయ్, ఇంత హెవీగా కాదు మావా, లైట్ గా. సరేగానే అయినది అయిపోయింది. ఇక నుంచి చక్కగా కాపురం చేసుకో. అలాగే మావా, ఇది మీరు వెళ్ళండి. వెళ్ళి మళ్ళీ రావటం ఎందుకయ్యా? నువ్వు నా బిడ్డని బాగా చూసుకున్నావని నాకు నమ్మకం కలిగేంత వరకు నేను ఇక్కడే ఉంటా. అబ్బా ఏంటనమ్మా ఈ ప్రయాణాలు ఊళ్ళంతా నొప్పులు చేసేసినాయి. కొంచెం ఉడుకు నీళ్ళు పోసుకొస్తా. అల్లుడా ఈ పొగ కట్టుకో. ఎందుకు? 2 చుట్టలు చుట్టి పెట్టు. చుట్టాలా? నేను చుట్టను. నువ్వు చుట్టవా? చుట్టకపోతే నిన్ను నేను చుట్టేస్తా. పాపలాగా. కొంచెం బాగా చుట్టవయ్యు. వస్తా. మావా మావా, ఇంకెప్పుడు నన్ను కొట్టమాకే. ఇంకేం కొడతానే నిన్ను? కొట్టడానికి టైం ఎక్కడిది? చుట్టలు చుట్టుకోవటం, ఆఫీస్కి వెళ్ళటం. అవును, అమ్మోర్లో ఇలా జుట్టు ఎరబోసుకున్నావేంటే? ముడేసుకోవచ్చు కదా. అది ముడేసుకోదు. ఏ దాన్ని నువ్వు కొప్పు పట్టుకుని కొంపలో గీడ్చుకొచ్చావంట కదా, అప్పుడు ఊడిపోయింది. నువ్వే ముడేయాలా? ముడేం కర్మ మావా, శుభ్రంగా తలకి నూనె రాసి చిక్కు తీసి జడల్ని చివర్లో రిబ్బన్ కూడా కడతా. అగో ఇప్పుడు కాదు, నా బిడ్డ నువ్వు బాగా ప్రేమగా చూసుకుంటున్నావు నమ్మకం నాకు కలగాలి. అప్పుడే నీకు ఇస్తా ఛాన్స్. ద్రౌపది శపథం అన్నమాట. బోధపడిపోయింది. సిటుక్కుని పట్టేస్తాడు. అమ్మా గొంటడు మంజోడే. మావా, కొంచెం ఉప్పు చేపలు బాగు చేసి డబ్బాలేవా? చేపలు బాగు చేసి డబ్బాలో వెయ్యాలా? నిన్ను అయ్యా అయ్యా అని గట్టిగా పిలుస్తావు ఎందుకు? పాపం ఆయన ఇప్పుడే వచ్చాడు. డబ్బాలు ఎక్కడ ఉంటాయో ఆయనకేం తెలుసు? అయ్యా అని అరుస్తావు. నేను బాగు చేస్తాలే. మీ అమ్మ కడుపులో మాడ. అయ్యి బాబోయ్. ఏటి మావా అలిగావా? నా మీద కోపమా? ఆపు తల్లి. నాకు కోపం ఏంటి? నేను అలగటం ఏంటి? నా ఫేస్ కి ఈ తలుపు ఎప్పుడైనా అలుగుతుందా? ఈ చెక్కకి ఎప్పుడైనా కోపం వస్తుందా? అంతే నా ఫేస్ కూడా. నాకు కోపం ఏంటి? నా పిండాకుడు అయ్యా అని మాత్రం ఇప్పుడు పిలవ తల్లి, నీ పుణ్యం ఉంటుంది. సరే బజ్జిందావా? బజ్జుందాం. నువ్వేం చెప్తా చేస్తాను. అదెంత భాగ్యం. పడుకుందాం. లైట్ ఆఫ్ చేస్తాను. బజ్జుందాం. అయ్యా అని మాత్రం పిలవసుమా. అయ్య బాబోయ్. ఎవరిది? సారీ. ఏంటో సూర్యబాబు, మీ ఇంట్లో పిల్లి పాము కొట్టుకుంటున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి. అదే ఇదిగో చూడండి. ఇది పిల్లి అయ్యా, ఇది పాము. టోటల్ గా నా కర్మ. ఏమిటది? గురక? ఆ రేంజ్ లో గురక పెడితే మేము నిద్రపోకలేదా? నిద్ర పట్టకపోతే చెవుల్లో దూదులు పెట్టుకోండి. మేమందరం చెవుల్లో దూది పెట్టుకునే కంటే ఆ దూది మొత్తం ఆయన నోట్లో కుక్కితే పోలా? ఏమండి మీరు దండం పెడతాను. మీరు ఆయన నోట్లో దూది కుక్కారనుకోండి, ఆయన నా నోట్లో దుమ్ము కొడతాడు. ఏదో రకంగా ఈ 4 రోజులు ఆ దరిద్రుడు గురక భరించాడు. ప్లీజ్. అలాగే నేను వెళ్తాను. మా వారికి తైలాభిషేకం చేయాలి. సరే పదండి వెళ్దాం. పద. ఇదిగో మావ కాపీ. అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటే మీ నాన్న అల్లుడు గారు అని పిలుస్తున్నాడు? పొద్దున జ్ఞానోదయం అయిందా? అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటి బాబు గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏం కడుపు రుద్దుకుంటున్నారండి? ఏం లేదయ్యా, తెల్లారే పాటికి ఈ పాపిష్టి కడుపులో కుండెడు కళ్ళు పడకపోతే నరాలు జమ జమ జమలాడిపోతాయి. దీనికి ఇబ్బంది అయిపోద్ది. అందుకనే ఒక కుండెడు కళ్ళు పడరాబో. నేను కళ్ళు తేవాలా? తేవాలి మరి.
నేను నీ మామగారనే, నాకు మర్యాదలు చేసుకోవాలని నీకు ముందే చెప్పా. ఏంటి ఈ అన్యాయం? పాప ఆయన కళ్ళు తెమ్మంటే ఎట్ట తెస్తారు? అట్టడగవే, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేను కళ్ళు తేవడం ఏంటి? నువ్వేమి అనుకో మాకు మావా. పర్లేదులే. మా అయ్యకి పట్నం సంగతి తెలవదు. ఆఫ్ కోర్స్. ఏంటే అసలు ఇప్పుడు నేనే తప్పనానే? తప్పునారా? అడగవే, అట్టడుగు. కుండ సేతికి కూడా కళ్ళు తెమ్మంటే ఎట్ట తీసుకొస్తా? ఉండు, నేను వెళ్ళి కుండ తీసుకొస్తా. అల్లుడు, నాకు అసలు తన్నలేదు సుమా. నా కూతురికి తట్టిందయ్యో. అవును, ఆ మేధావి తండ్రి, అంతకు మించిన మేధావి కూతురు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్న దరిద్ర పనులు నేను. ఇదిగో, ఈ కొండట్టుకెళ్ళు సీతాపురం శివారులో మంచి తాటికలు దొరుకుతుంది. ఆ చేతనే 2 చీకులు కూడా పడరా. అంటే ఏంటి? చీకులను అడిగో అల్లెత్తరా. అంత కోపడతావుటే? వెళ్తున్నాను. హరిశ్చంద్ర, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ అమ్మాయి, కళ్ళు తెమ్మంటేనే హరిశ్చంద్ర పద్యం పాడుతున్నాడు. కళ్ళు కొట్టించావంటే రాయబారం పద్యం ఇచ్చుతాడేమో. కానీ ఏంటో బాబు, పొద్దున్నే కాటి కాపర్లా కొండెట్టుకు బయలుదేరావు. తమరేంటి చెప్పుచ్చుకుని అడుక్కు తినే వాళ్ళ బయలుదేరారు? ఇవాళ పాలు విశ్వాసం డ్యూటీ నాది, అందుకని పాల బూతు బయలుదేరాం. నేను బూతు పాలకెళ్తున్నా. బూతు పాల? అవేం పాలు? నా బొంద పాలు, నా శారదం పాలు, నా తద్దినం పాలు, నా పెండాకుడు పాలు. చెప్తే పిచ్చాసుపతి పాలు, చెప్పకపోతే నవ్వుల పాలు. ఓ సురాభాండమా, ఏంటే నాకు ఈ దరిద్రం? చెప్తే నవ్వుల పాలు, చెప్పకపోతే పిచ్చాసు పాలు. వీడికి ఏదో క్రాక్ వచ్చినట్టుంది. బాబు, ఇక్కడ చీకులు ఎక్కడ అమ్ముతారు నాయన? చెట్టు కింద అమ్ముతారే తీసుకో. అలాగే, చీకు చింత లేకుండా బతికినండి చీకుల కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇలా మార్కెట్ నుంచి వస్తుంటే మా తమ్ముడు కనిపించాడు. వాడి భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసిందిట. నీకు అసలు బుద్ధి లేదు ప్రకాష్. బొత్తుంటే నిన్నెందుకు చేసుకుంటాను? ఏంటి? ఏం లేదు. నిన్న 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 ఎక్కమా ఓయ్ ఎక్కమా, వత్తనా? ఏంటి మావా? ఇక్కడ క్యాసెట్లు ఉండాలి. చిన్న చిన్న పెట్టెలాగున్నాయి, అయ్యేనా? అదే అయ్యి తీసుకెళ్ళాడు. మీ అయ్యకి వాడితో ఏం పని? పనేంటా? ఆ. ఆటిల్లో సన్న సన్న దారాలున్నాయిగా, ఆ టేపులు అవన్నీ కలిపి ఆ. లావు తాళ్లాగా పేంతన్నాడు. తాడు కింద పెంచుతున్నాడా? లావు తాడు కింద పెంచుతున్నాడా? ఎక్కడ పెంచుతున్నారండి వారు? పెరట్లో. నా క్యాసెట్లు అయ్యో, నేను కష్టపడి సంపాదించుకున్న క్యాసెట్లన్నీ తాడు పెంచడం ఏంటయ్యా? నీ తాడు పెంచడం నాశనంగానే. అయ్యో అయ్యో. మరే గుడ్లు ఆరేసుకోవడానికి బిడ్డ కష్టపడిపోతుందని ఏంటి లోపల ఉన్న పెద్ద పెద్ద డబ్బాలని ఇప్పి దండాలు కట్టా. అటు చూడు. అయ్యో ఓరి దేవుడు, నిన్ను తీసుకెళ్లి గోదావరిలో పెట్టు. ఇంత పని చేసేవరా నాయన? అయ్యో అయ్యో ఓరి నాయనో, ఇవన్నీ ఇట్ట కట్టాడేవరా దేవుడు. అయ్యో, మాయబజార్ కాసెట్టు, గుండమ్మకల కాసెట్టు, కృష్ణార్జున కాసెట్టు. అయ్యో వీడు దుంపదేగా. మామా, క్యాసెట్లన్నీ కలిపి దండ వెళ్ళావా? ఎంత మంచి పని చేసావు మావా. ఇయ్యేమో అల్లుడు గారి ప్యాంట్లు షర్ట్లు ఆరేసుకోవడానికి, అయ్యేమో నీ జాకెట్లు లంగాలు చీరలకి, అయ్యేమో నా పంచులకి. మరి ఎందుకు మామా? కొలకలే. అది కాదు మావా, ఆ. వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని నేనే కట్టమని చెప్పా. మరి ఊళ్ళో వాళ్ళందరికీ కట్టమని చెప్పబోయావా? నిన్ను నిల్చో. చెయ్యి ఎత్తావంటే ఇంట్లో కూడి తినడానికి వీలు ఉండదు. ఇంట్లో కూడు పెట్టకపోతే హోటల్లో తింటా. హోటల్లో తినడానికైనా చెయ్యి ఉండద్దు. ఏం చేస్తావు? చెయ్యి ఏం చేస్తా? దానికి భారత దీని అబ్బా జీవితం. కట్టుకున్న పెళ్ళాం మీద కూడా చేసుకోవడానికి వీళ్ళని బతుకైపోయింది నాది. ఏంటి నాచుకుతున్నా? ఏం లేదు మావా, ఆ. ఊరికే మెచ్చుకుంటున్నా. ఎంతో మంచి పని చేసావో. అటుపడుగా పట్టుకుంటా. ఎంతకంటే చెడిపోతానా? తమ్ము, ఏం జమ్? ఏంటి అట ఉన్నావు? ఏం లేదు జమ్, నేను 1 నెల రోజులు కాంట్రాక్ట్ పని మీద లండన్ వెళ్తున్నాను. అక్కడే సెటిల్ అయిపోతే ఎలా ఉంటదబ్బా అని ఆలోచిస్తున్నాను. లండనా? తమ్ము నన్ను కూడా తీసుకెళ్ళవా? వస్తున్నా జమ్ము, నువ్వు లేకుండా ఎలా వెళ్తాను అనుకున్నావు? సరేగానే, నాకు ఇప్పుడు ముమ్మివ్వా. మమ్మంటే ఏంటి? ముమ్మంటే అదనమాట. అది పెళ్లి అయిన తర్వాత ఇస్తాను. వస్తాను. ఓకే, బాయ్. బాయ్. టాటా.
సేనాపతి సేనాపతి రాత్రి ఏదో జానపద సినిమా చూసినట్టుంది. సేనాపతి చిత్తమహారాణి, మనం వేటకు వెళ్ళాలి. పంచకళ్యాణిని సిద్ధం చేయి. అర్ధరాత్రి గుర్రం ఎక్కడికి తీసుకురావాలరా బాబు? ఎక్కడ నా పంచకళ్యాణి గుర్రం? ఇదిగో తెస్తున్నా. మహారాణి, ఇదిగో గుర్రము, ఎక్కుము. ఏమిటి మహారాణి, తమరు ఏలుగంత బరువు ఉన్నారు? అధిక ప్రసంగం ఆపి త్వరగా పరిగెత్తుము. ఏమిటి పరిగెత్తాలా? ఉమ్. మోకాలు చెప్పులు చిట్లిపోతాయి. ఆగుము. ఆగితిని. అదిగో పులి. ఆ, చచ్చినది చచ్చినది. చచ్చలేదు మహారాణి, మీ బాణము తగిలి పులితో ఒక చివరి వెంట్రుకలు మాత్రము రాలినవి. ఏమిటి పరిహాసము? కాదు, ఆయాసము. ఆ పులిని తరుముము. తన మీదను త్వరగా త్వరగా. ఉమ్. అశ్వరాజమా, ఆ, ఆగుము ఆగుము. ఆగితిని. మాకు అలసటగా నున్నది. ఆ, ఈ పాన్పుపై విశ్రమించదము. రక్షించితివి. ఆ. 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 అబ్బో, ఎక్కమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను. అట్టకి మావా. ఏంటల్లుడు ఆఫీస్కి వెళ్తున్నావా? లేదు, బలాదులు తిరుగుదామని వెళ్తున్నాను. చౌరుగా అంత దమ్ము నీకు ఎక్కడిది కానీ ఆ. వచ్చేటప్పుడు రోజు గడ్డం గీయడానికి ఒళ్ళు పడ్డానికి ఓ మనిషిని తీసుకురా. నేను ఉన్నంతకాలం నాతోనే ఉండాలాడు. నీకు గడ్డం గీయటానికి నేను మనిషిని తీసుకురావాలా? పోనీ ఆ పనులు నువ్వే చెయ్యి. వద్దులే, తెస్తాను. ఏంటి మీ మా ఉన్నంతకాలం నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలా? అవును, లేకపోతే మా మామ నన్నే ఒళ్ళు పట్టమని గడ్డం ఎక్కమని అంటున్నాడు. ఓహో ఆ. సరే అట్టాగే ఉంటాను గానీ అయితే మనకు కొన్ని కండిషన్లు ఉంటాయి మరి. ఏంటి, నీకు కూడా కండిషన్లు ఉన్నాయా? నా కర్మిలా తగలడింది. అవసరం వచ్చి ఒంగోమంటే అనవసరం వచ్చి తొంగోమన్నదంట. ఏంటో చెప్పు బాబా కండిషన్లు. ఇప్పుడు కాదులే, రేపు పొద్దున డ్యూటీ ఎక్కుతాను కదా అప్పుడు చెప్తాను గానీ ఒక 500 అడ్వాన్స్ కొట్టు. 500 అడ్వాన్సా? 500 ఇయ్యవా? అయితే నువ్వే వెళ్ళి నీ మాకు మాల చేసుకోపా. వద్దు, వద్దులే బాబు, ఇస్తాను. ఆ. తప్పుతుందా? 1 ఈ. 2 3 4 5 500. 500 వెళ్ళు, పొద్దున వస్తాను. అలాగే. ఓకే సార్ 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 ఏమయ్యా నువ్వేనా ఒళ్ళు పట్టేవాడివే? అవును సార్, నేనే మాలిషాన్ని. అవును, నేనే మాలిషాన్ని ఎలా కనుక్కున్నారు సార్? కోతిని చూసి తెమ్మా తెమ్మా బాగున్నావా అని అడిగాడంట. నా పేరు మీకు ఎట్లా తెలుసండి అని అడిగిందంట. అట్టుంది నువ్వు వేసిన ప్రశ్న. నీ మోకం చూస్తుంటే తెలియట్లా నువ్వు ఒళ్ళు పట్టేవాడివే. చల్లా చెట్టు కదరా గడ్డం గీత గాని. సరే పదండి. ఇదేంటండి? ఏం చెప్పనే, రాత్రంతా మా ఆవిడ నా మీద స్వారీ చేసిందేమో, నడు పట్టేసింది. ఛీ, పాడు. ఓసి నీ సిగ్గు శివడా, ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదే. రాత్రి నేను మా ఆవిడ గుర్రం ఆడుకున్నాం. ఇటు వచ్చి ఆటలో గుర్రం నేను. అంతేనా? అవును. హ, నేనేమో అనుకున్నా. సార్ క్రీమ్ తేవటం మర్చిపోయాను, ఈ సబ్బెట్స్ ఏనా? అట్టగా ఆ? ఇదేం సబ్బయ్యా? బట్టల సబ్బు. మరి తెలిసి మొహానికి రాస్తా అంటే పెట్టి నేను నెత్తి కొప్పు అయితే పెట్టుకున్నావు కానీ చెవులు పువ్వు పెట్టుకోవాలా. మేము క్లాసే. ఇదిగో ఆ కిలీమో మా అల్లుడు కానీ ఉంటది, అడిగి పట్టరా. ఏంటే నువ్వు ఊడుస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి లేరా? వద్దునా, పట్టుకో. ఇదిగా అటు ఇటు చూస్తావేంటి? నిన్నే రా. ఏంట్రా నా బతుకిలా అయిపోయింది? అదేమో చీపురు గడ్డ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది, నువ్వేమో చిటికేసి పిలుస్తావా? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తా. అలాగే అదే చేత్తో కత్తి పట్టుకెళ్ళి మీ మామ గడ్డం చెయ్యి. వద్దు బాబోయ్, మా మావ గడ్డం చేయాలా? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. అలారా దారికి కొంచెం క్రీమి ఏంటి? షేవింగ్ క్రీమ్. ఓహో అలాగే. ఇదిగో బాబు. అయ్యో ఏమండే, మొన్నండి మా ఇంటి పక్కన ఇంట్లో దొంగలు పడ్డారండి. రండి. ఆ దొంగడు వచ్చే టైం కండి ఆ ఇంట్లో ఆడబడి ఒక్కతే ఉందండి. ఆ దొంగడండి కత్తి తీసి సరిగ్గా ఆడమడిసికి ఇక్కడ పెట్టాడండి. ఇంకా ఏంటండి, ఆడ కత్తిని ఇక్కడ పెట్టాడు. చంపి పారేస్తా, నీ ఒంటి మీద ఉన్న ఇచ్చే అన్నాడండి.
ఇంకా ఏంటంటే ఒక బత్త వారండి అబ్బ గడ్డం గీరంటే కత్తి పీక మీద పెట్టి కథలు చెబుతా ఉంటారా విద్య నేర్పిన చంపాలరా అబ్బో ఎక్కడేది ఎండిపోయినట్టుంది కదా నీళ్ళు రాయి ఇక్కడండి ఆ. అట్టగండి ఇంకొక పాలి కత్తి పీక మీద పెట్టి కథలు చెప్పినట్టు తెలిసిందో నీ సాపుకొచ్చి చంపుతా ఏమండి బయటికి రండి. అబ్బా ఇలా ఎలా బయటకు వస్తారే నువ్వే లోపలికి వచ్చాయి అబ్బా రండి. 10 మంది చూస్తే నవ్వుతారే ఛీ, బయటకు వస్తారా లేదా? అబ్బా ఒంటికి నీళ్ళ రంగు నెత్తి మీద నెమలేకలు అంటే ఎవరైనా చూస్తే నాకు మెంటలెక్కింది అనుకుంటారే ఏమనుకోరు. ఇవాళ మీ అష్టమి కదా. అష్ట కష్ట నా అష్టమేంటే ఈ రోజు కృష్ణాష్టమి. మీరు ఇప్పుడు చిన్ని కృష్ణుడు. ఇంకా నయం ద్వాదశి నా దినం రోజు అన్నావు కాదు అపచారం అపచారం. మీరు చిన్ని కృష్ణుడు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను రండి. రండి. అబ్బా, ఎక్కడికి లాక్కెళ్ళిపోతున్నావు ఆ, మిమ్మల్ని రోలు కట్టేస్తాను. మీరు పాక్కుంటూ ఈ రోల్ని లాక్కుంటూ వెళ్ళి ఆ చెట్టును కూల్చేయాలి. అమ్మ బాబోయ్ నాకు ఈ వేషమే బరువు అనుకుంటుంటే దానికి తోడి రోల్ ఒకట ఒక పని చేయవే ఆ. ఒక రోకలు తీసుకుని నా బుర్ర బద్దలు ఒకటి మొత్తం సేలో దృపో అపచారం అపచారం. లేకపోతే ఏంటి నా బలానికి ఆ రోల్ లాగ్గలనా సరే అయితే ఈ రోల్ లాగక్కర్లేదు గాని ఎవరింటికైనా వెళ్ళి వెన్న ముద్దలు దొంగిలించుకురండి. దొంగతనమా నేను చేయను చేయకపోతే గోదాట్లో దూకేస్తాను. ఆ, ఆగు 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 ఆగవే ఆగు చేస్తారా? చేస్తాను ఎవరింట్లో దొంగతనం చేయాలబ్బా ఆ శంకరయ్య గారి ఇల్లు ఉంది కదా అక్కడ చేస్తాను అబ్బా వాడు పిల్లి మళ్ళీ వంటింట్లో దూరినట్టు. అమ్మ! అమ్మ! ఆ, దొంగ! అమ్మ! 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 నేను దొంగని కాదండి బాబు శంకరయ్య గారు ఆ, రాజు గోవిందండి మీరా? ఆ, ఏమిటండి వేషం? వేషం కాదు పెళ్లి చేసుకున్న దోషం ఏమండి వెన్నపూస దొంగిలించి తిన్నారా? ఆ, వెన్నపూస కాదు వెన్నపూస విరిగేలా తల్లులు తిన్నాను ఓహో ఇదో రకం పూజ అన్నమాట. బాగుందండి, చాలా బాగుంది. అయితే రండి మన్ను తిద్దరు గాని. వెళ్ళండి. ఒరే టామో ఏయ్, గిడసబారిపోయిన స్వర పిందలా ఉండిపోయావు పెళ్లి పెటాకులు చేసుకోవా నానా అట్ట సిగ్గుపడబాకరా మరీ చండాలంగా ఉంటావు చేసి ఏం చెప్పు చేసుకోవా అదేంటి సార్, నేను ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించుకున్నా. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నా. అంటే ఆ అమ్మాయి నీకంటే అన్నమాట అదేంటి సార్ అలా ఉంటారు? లేకపోతే ఏంట్రా నీ ముఖాన్ని చూసి ఇంకోటి ప్రేమించడం కూడాను అసలు అది ఆడదేనా అని అన్నేం సార్, ఫేస్ కి ప్రేమకి సంబంధం ఏంటండి? అయినా గొప్ప చెప్పుకోకూడదు కానండి, ఆ పిల్ల ఎర్రగా బుర్రగా ఇంకా గట్టిగా చెప్పాలంటే అప్పుడే గీకిన కడుసు గుండులా ఉంటదండి. అవునమ్మా, తారు డబ్బాకి చెవులు ముగ్గు తగిలించినట్టుంటాడు. అయితేనే ఆడికి బోల్ట్ కార్లున్నాయి. లండన్ వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటే నేను కూడా రెక్కల విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోతున్నాను. సర్లే నువ్వు వెళ్ళి వంటిల్తో సరే. అమ్మాయి గారు, అయ్యగారు కొల్లు బట్టలు కూర్చుతో నూనె తెప్పించండి. వంటింటో పని మనిషి ఉంది, పోయి అడిగి తీసుకో. అట్టగానండి. ఇదిగో పని అమ్మాయి, అయ్యగారు కొల్లు బట్టలు నువ్వు పని మనిషివా? టమ్, నువ్వు మాలిసాడువా? ఏనానా తమరి మొఖానికి పని మంచి కాకపోతే పంచాయతీ బోర్డు పేషెంట్ గారు వస్తారా అపో నువ్వేంటే నీ పేరు జమ్మా నీ పేరు చెప్తే ఢమ్మా అయింది కదా ఇప్పుడు ఢమ్మని వీడికి ఏం తక్కువ కాకపోతే నల్లగా ఉంటాడు కానీ ఒకటి ఎత్తు కదా బాగా హంగులు చేయగల సింగురంగడు ఏదో ఏడుపు ఆపేసి ఈ ఎదవని కట్టుకో సొగపడతావు డబ్బులు డిగ్రీ లేని అమ్మాయిని చేసుకుని నేను పడుతున్న నరకం చూసావు కదా, నువ్వు దీన్ని చక్కగా చేసుకుంటురా. అయిందా నీ బతుక్కి ఇంకొకరికి సలహా ఒకటి ఆ మొఖం చూడు కాపురం చేయటం అనేది ఒక కళ ఏంటంటే పిచ్చి చూపులు చూస్తున్నా లవడమా ఏంట్రా కానడే జమ్ ఏంటి టమ్? ఇంకా జమ్ము టమ్ము గుమ్మ ముందు ఆవు పేడేసిందయ్యా. ఆవు పేడైపోతే పలహారాలు గుమ్మరిస్తుందా? ఆవు పేడేసిందయ్యా అని చెప్తున్నావు. అయినా నీకు ఎందుకు అంత ఆనందం? ఆనందమో గోవిందమో నీకెందుకయ్యా నీ ఆనందం నువ్వు గడ్డం చూసుకో అమ్మాయి నువ్వు వెళ్ళి పేరెత్తుకో
ఏంటే అట్ట సూత్రావు ఆయన గారు తిడతాడనా పేడాలు తీస్తా నువ్వు వెళ్ళి పేడెత్తుకోబా. వీల్లేదు, నా పెళ్ళాం వీధిలోకి వెళ్ళి పేడెత్తడానికి వీల్లేదు అంతే. సరే నువ్వు వెళ్ళెత్తు. ఆ? నేను పేడెత్తాలా? లేదు, పశువుల ఆసుపత్రి కాంపౌండర్ వచ్చి ఎత్తుతాడు. నా నిలవెత్తు ధనం పోసినా సరే నేను పేడెత్తనంతే. ఎత్తవా? ఎత్తను. ఎత్తవా? ఎత్తను. ఎత్తవా? ఎత్తనగా ఎత్తనంతే. సరే ఈ సామాన్లు తీసుకుని ఉద్యోగం మానేరా. అదేంటండి మీ అల్లుడు గారు పేడకపోతే నన్ను ఉద్యోగంలో తీసేస్తారండి? నువ్వు చేసే పనులన్నీ ఆయన గారు చేసి పెడతాలే. ఆ? నీకు ఒళ్ళు పట్టి నేను గడ్డం గీకాల? దీనికంటే పేడెత్తడం 1000 టైమ్స్ బెటర్. ఏంటి అలా ఎర్రి మొహం వేసుకొని చూస్తావు? తట్ట తీసుకురా, పేడెత్తుదాం. దావు కాదు, ఆ. పేడెత్తు థా అను. అలాగే. ఏమిటి ఈ దిక్కుమాలండి మధ్యలో? ఏమండి ఉండండి. రక్షించండి బాబు. ఏమండి శంకర్రావు గారు? ఇంకా గోదావరిలో పడేయండి. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏమండి ఏం చెప్పనండి, వినాయక చవితినాడు వినాయకుడికి బదులుగా నాకు పూజ చేస్తానంటే హ్యాపీగా సరే అన్నాను. ఆ. ఇప్పుడు నవరాత్రులు అయిపోయినాయి, ఆ గోదావరిలో నిమజ్జనం చేయాలంటుంది. ఓ సింతేరా, ఈ మాత్రం దానికి అడుపులు అలా చెప్పండి బాబు. ఇదేంటండి బాబు, మీరేదో కాపాడతారని పిలిస్తే మీరు కూడా కాలిచ్చేయమంటున్నారు. ఏమిటేమిటయ్యా, నీకు పూజల బాధ మాకు కేకల బాధ రెండు ఏక దమ్మును పోతాయి. రండి అలా చేయకూడదండి, కళ్ళు పోతాయి. నీ బొంద గోదాట్లో పడేస్తే కళ్ళేం కర్మే, ఏకంగా నేనే పోతాను. ఆ తర్వాత పసుపు కుంకాలు పెట్టుకునే అదృష్టానికి దూరం అయిపోతావే, ఏకంగా నీ పుస్తులు పుట్టుకొని అయిపోతాయి. నాన్ సెన్స్. మీరు పోతే ఈవిడ పసుపు తాడు ఎలా తెగుతుందండి? అదేంటి మొగుడు పోతే పెళ్ళా మంగళసూత్రం తెగదా ఏంటి? ఎందుకు తెగుతుందండి? ఏమయ్యా, ముందు నేను తీసుకెళ్లి గోదాట్లో పడేయండి. ఈవిడ పసుపు తాడు ఎలా తెగుతుందో నేను చూస్తాను. ఇది అన్యాయం అండి. వసే భార్యామణి, నీలాంటి పతివ్రత మొగుడు అంత తొందరగా పోకూడదే. నిమజ్జనం అంటే వినాయకుడు బొమ్మకే గాని వినాయకుడు కాదే. కావాలంటే నా ఫోటో తీసుకెళ్లి గోదాట్లో పారే. నన్ను వదిలేయ్. అది నిజమేనండి. చూసారా, నేను చేసిన పూజల వల్ల మీకు ఎన్ని తెలివితేటలు వచ్చాయో. అయినా ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? ఉండండి, ఫోటో తీసుకొస్తానా? అమ్మయ్యా. ఎంకి నా ముద్దుల జుంకి, నీకోసం ఎంత తెచ్చాను చెప్పుకో. పీస్ మిఠాయి. పీసు మిఠాయి, కారపూస తప్ప నీకు ఇంకేం గుర్తురావు కదా. నీకోసం హై హీల్స్ చెప్పులు తెచ్చా. అదో చేపలకి చెప్పులకి తేడా తెలియదు నీకు. ముందు ఆ చేతులు కడుకో. కాలు పెట్టు. అది ఆ కాలు కూడా. అది నడు. ఎలా ఉన్నాయి? వేసుకోవడానికి బానే ఉన్నాయి గాని ఆ. నడుచుకోవడానికి బాలేవు మావా. 4 అడుగులు వేస్తే అదే అలవాటు అవుద్ది. నడు జాగ్రత్త. అది 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 పడిపోతానేమోనని భయం వేస్తా ఉంది మావా. కోసిన నైగారాల ఇంకి 4 అడుగులు వేస్తే బాగా అలవాటు అయిపోద్ది. ఏం పడిపో. నడు. అది అది ఆ జాగ్రత్త జాగ్రత్త. అదే జాగ్రత్త. వదిలేస్తున్నాను జాగ్రత్త. ఆహా ఆహా, తాడు మీద నడుస్తున్నట్టుంది. ఓహో అది అలాగే. అదే వచ్చేసింది. అయిపోయానుగా. ఇప్పుడు ప్రదేశం. ఏంటమ్మా ఏంట తరుస్తున్నా? ఏమైందే? అయ్యా, నీ అల్లుడు ఈ సొప్పులు వేసుకున్నాడు అంటే నడుస్తా నడుస్తా పడిపోయానయ్యా. ఎత్తు మనం చెప్పురా. అసలు మా అమ్మాయి ఏమంత ఎత్తు తక్కువైందని ఎట్టని చెప్పులు వేసుకోమంటున్నావు? భూమి మీద ధ్యానం లేవు, నీకు కావాలి కానీ. అది కాదండి, కొంచెం స్టైల్ గా ఉంటుందని. అసలు నా బిడ్డ కాళ్ళు ఎరగొట్టాను కదంటే ఎట్టని చెప్పులు కాదు కాదండి, అది కాదండి. శంకర్రావు గారు ఏం చెప్పారు? అది కాదు ఇది కాదు, అసలు ఆ పిల్ల కాలుకేమైందో ముందు డాక్టర్ పిలవయ్యా. ఆ పాటి జ్ఞానం ఉంటే ఎట్లాంటి పనులు ఎందుకు చేస్తాడండి? ఏంటంటే పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంటా. వెళ్ళి డాక్టర్ తీసుకురా. ఎల్లు. వెళ్తున్నాను కదండి. ఎక్కడికి ఏటో పడతావు అటు ఎల్లు. వెళ్తున్నాను బాబు. కాకర పడబక్కమ్మా. డాక్టర్ గారు కొంచెం నెమ్మది కట్టండి, పిల్ల గిలగలాడిపోతుంది. లేడీ పిల్లలాగా నట్టింటూ సెంగు సెంగుమంటూ తిరిగేది. ఉత్తి పుణ్యానికి దాని కాళ్ళు ఎరగొట్టావు కదంటయ్యా. అల్లుడు, రేపు నీకు పిల్లలు పుట్టకపోరు, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి వరుసగట్టి మంచం మీద పడుకోబెట్టకపోతే నేను గీత కార్మికునే కాదు. నువ్వు అసలు మామేనా? ఇలా శాపనార్థాలు పెడతానేంటండి? కడుపు మండిన వాళ్ళకి ఇలాంటి శబ్దాలే వస్తాయా? కొండ గారు, ఎప్పుడో ఇతనికి పిల్లలు పుట్టేలోగా మీ ఆవేశం చలబడిపోవచ్చు. ఈలోగా ఇతర కాళ్ళు ఎవరైనా కొట్టేస్తే అది నిజమే. ఇంకా ఆలస్యం ఎందుకు? రండి. ఇదిగో అల్లుడు, కాళ్ళు ఎరగొట్టు. ఆగమంటండి. ఎంకి నన్ను కాపాడెంకి. అయ్యా, ఇందులో నా మావ తప్పేం లేదయ్యా. అనవసరంగా ఆయన కాలేరు కొట్టకయ్యా. ఇదిగా అట్లా పెద్దానికి నువ్వు అడ్డు చెప్పాక. అమ్మమ్మమ్మమ్మమ్మ, కాలు కాకపోతే కనీసం చెయ్యన్న తీసుకొచ్చుకుని తల్లి.
సరే ఆయన కాలే కదా కాపాడమంది చేతుల్లో ఇట్టాం ఓ చేయి తీసేసుకో ఎక్కి చవగా ఏం లేవయ్యా డాక్టర్ గారు అమ్మాయి కాలెట్టుందండి మరేం పర్వాలేదండి ఆ, ఎముక కొంచెం చిట్లింది ఆ. ఓ నెల రోజుల పాటు మంచం దగ్గర ఉంటే చాలు ఆహా. ఆసుపత్రి రండి మందులు ఆ. ఇస్తాను అయ్యా ఏంటమ్మా? బాధపడబాక. అయ్యా ఆ. నేను మంచం దిక్కపోతే ఎట్టాగయ్యా ఆహా. నీకు ఇట్టమని కోడిగురు చేపలేపుడు చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నీకెవరు చేసి పెడతారా అయ్యా ఏం బాధపడబాకమ్మా కాలు ఎరగొట్టినోడు కోడిని వండి పెట్టలేకపోతాడా అల్లుడు గారు ఉన్నారు కదా ఆయనే చేసి పెడతాడు చేస్తా ఆ. చేపల పులుసు కోడి ఈగురు చేసి మిమ్మల్ని పిలుస్తా మీరు పీకల దాకా మెక్కి పోదురు గాని ఆ. ఏమే నీకు చెప్పు తడిగించాలనుకోవడం కంటే నా చెప్పుతోనే కొట్టుకోవడం బెటరే చిచ్చి ఇదిగో కొంచెం చూసి పీకమయ్యా ఒంటి మీద పెట్టాలా అంత సెగసెగ పామెత్తన్నావు గతంలో బూట్ పాలిష్ చేసి చూడవా ఏంటి ఏయ్ లెవెల్ దాటి మాట్లాడుతుంటే సివిల్ దాటి క్రిమినల్ వెళ్ళాల్సి వస్తుంది నోరు మూసుకొని బొచ్చు పిక్కరా నేను పీకడం మొదలెడితే నువ్వు లాక్కోలేక సత్తావులే గానీ ఆ శాపం జాగ్రత్త గోక్కోర్రా రా నన్ను రా అంటావా అంటే తప్పేంటి రా ఆ? నీది నాది ఒకటే లెవెల్ నీది నాది ఒకటే లెవెల్ రా అవును రా కాకపోతే నీది షాప్ పొట్టు గిక్కునే లెవెల్ నాది కోడి బొచ్చు పీకే లెవెల్ కొంచెం వచ్చా పోయి. చారా కరెక్ట్ తేటాయా? పట్టు పట్టయ్యా తాగు ఏంటయ్యా ఏంటమ్మా ఇక్కడ అనుమతి నేను ఇస్తున్నారు తాగు నెమ్మదిగా తాగమ్మా కొరపాద్ది రా, ఆ, రా, రా. అయ్యో ఆ, అమ్మా ఈ యాపిల్ కాయ ముక్క తినో మంచి పుష్టిగా ఉంటది ఏయ్, కాస్త నెమ్మది కూడా అవతల కాళ్ళు ఎరగొట్టుకుని ఆడకూతున్నారు దుమ్ము ముక్కులోకి వెళ్తే శాతి పాడవుద్ది ఏంటి నసుకుంటున్నా ఏం లేదు మామ సుందరకాండ చదువుకుంటున్నా మనశ్శాంతి కోసం. ఆహా, ఓహో. అలవాటు లేని బేరం ఏం చేయమంటావు ఆ, వస్తున్నాను ఇక అమ్మాయి పిలిచారు వెళ్తానులే వినపడతానే ఉందిగా కాలు తిమ్మిరికి చస్తున్నా అమ్మా ఓ మీరా ఏంటండి ఏమైంది వచ్చేసుకు వెళ్ళి చీటీలో డబ్బులు పోగొట్టుకున్నాను అప్పులు వాళ్ళు ఇల్లు జప్తు చేసి మమ్మల్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి పంపించేశారు ఇంకే చెరువు చిప్ప చేత పట్టుకుని అడుక్కోండి వెళ్ళండి మరిది ఆయన ఎంత చెప్తున్నా వినకుండా డబ్బు పాడు చేసింది నేను పాపిష్టి దాన్ని నా వల్ల ఆయనకి ఎన్ని కష్టాలు ఆయనకి ఏదైనా ఉద్యోగం దొరికే వరకు మీ ఇంట్లో ఉండనిస్తే అలాగా వదిన గారు ఈ బేదవాడి ఇంట్లోనా ఆ రోజు ఇంట్లో ఉండక్కర్లేదు వెళ్ళి పొమ్మని తోచేశారుగా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను వెళ్ళండి మావా పాపం వాళ్ళు కట్టాల్లో వచ్చారు ఉండనిద్దాం మావా ఆహా ఎవరిని ఉండనివ్వాలో ఎవరిని ఉండనివ్వక్కర్లేదో నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అసలు చెప్పడానికి నువ్వు ఎవరు నా కూతురు ఆ? అదొక్క మాట అందంటే తిరుగులేదు వాళ్ళు ఏంటోనే ఉంటారో మీ లోపలికి వెళ్ళండి ఇది నా ఇల్లు నా ఇష్టం ఆ తప్పుడు కొత్త ఎక్కువ చేద్దమ్మా ఇది నా కూతురిల్లు నా ఇష్టం మర్యాదగా మాట్లాడు ఏం మర్యాదగా మాట్లాడపోతే ఏం చేస్తావు ఏమవుద్ది నాకు తెక్కరేగుద్ది నీ ఈపు పంబరేగిపోద్ది ఆ తర్వాత ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కర్లేదు మీరు లోపలికి వెళ్ళండి వదిన అన్నయ్య ఏమజ్జి? ఏంటి నసుకుంటున్నా ఏం లేదు మామగారు భయం వేసి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటున్నా ఆహా, ఆ పెట్టి లోపల పెట్టు అలాగే మళ్ళీ నచ్చుతా అలాగే ఏడు తమ్ముడు కామాలా ఉండేవాడిని గామాలా అయ్యానని ఆశ్చర్యపోతున్నావా మూతి మీద మీసం లేకపోయినా ఒంట్లో రోషం ఉంది నేనిప్పుడు నీ టైపు కాదు ఆ? పెళ్ళాం చేత కాళ్ళు పట్టించుకోవడం కూడా గొప్ప విషయం అనుకుంటున్నావా ఆ. ఇప్పుడే నా పెళ్ళాం చేత నా కాళ్ళు పట్టించుకుంటా ఎంకి నా కాళ్ళు ఎంకి ఎంకమ్మ ఏంటి మావా త్వరగా రా వచ్చి నా కాళ్ళు పట్టు అట్టాగే వస్తున్నాను ఆ. లలలలలా, లా, లా, లిలిలా, లా. ఉం? పళ్ళు తర్వాత చూసుకోవచ్చు తొందరగా రా వస్తానా మావా ఉం. దా, దా, దా. ఆహా ఈ వైభోగం చూసి మా అన్నయ్య కుళ్ళి ఆడవాలి ఏంటలా మెత్త మెత్తగా నొక్కుతున్నావు గట్టిగా నొక్క అయ్యి బాబాయ్ ఎంకమని పిలిస్తే నువ్వు వచ్చావేంటి
నా కూతుర్ని కాపురం చేయడానికి పంపించాను గాని నీ కాళ్ళు విసకడానికి కాదు. ఏంట్రా చూస్తున్నా ఎర్రగది ఎప్పుడన్నా నా బిడ్డని పిలిచి కాళ్ళు పిసుకు అంటావా? అన్నా తెలుపా అయ్యా అయ్యో అయ్యో అమ్మ అయ్యా అమ్మో వద్దు నా దగ్గరికి రాకు అమ్మో దయ్యం వద్దు దగ్గరికి రాకు భయంగా ఉంది వద్దు వద్దు అమ్మో దగ్గరికి వచ్చేస్తుంది వద్దు దగ్గరికి రాకు అమ్మో వద్దు నన్నే చేయకు నన్నే చేయకు నన్నే చేయకు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమే? అవునండి మీ సూరిబాబు పక్కవాట జయశీలాన్ని అపహరించిపోవడం ఆవిడ అపస్మారకంలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అయ్యి బాబోయ్, ఓరి నాయంకమ్మ బాబోయ్, నేను ఆవిడ్ని రేపు చేయటం ఏంటి నాయనా? ఆవిడెందుకో భయపడి అరుస్తుంటే చూద్దామని వెళ్ళా. నీచుడా నువ్వు వికటాటాసాలు చేయలేదు. నేను వికటాటహాసాలు చేయటమా? ఊరుకో తల్లేవు, ఎవరన్నా వింటే నా మొహం మీద ఉమ్మేస్తారు. నా ఫేస్ కు పిచ్చి చూపులే తప్ప వికటాటహాసాలు ఒకటే. అయ్యా ఇట్లాంటి పాడు మనిస్తావు నేను కాపురం చేయలేనయ్యా. నిజమే, వద్దు మన ఊరు వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు ఇతను ఇలాగే వదిలేస్తారా? కాయ కొట్టి హారతివరా? ఎందుకు వదిలి పెడతాను? నువ్వు కళ్ళు మూసుకో. అల్లుడు నీ బయలుకి బలాత్కారాలు. అల్లుడు ఎందుకు అతన్ని కొడుతున్నారు? ఏం చేశాడని? ఏం చెయ్యలా, చెయ్యబోయాడు. అదేంటో తెలిస్తే కళ్ళు కొండ కింద పడి మొక్కలైనట్టు నీ గుండె సక్కలైపోద్ది. శంకర్రావు గారు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్, నాకేం తెలియదండి, నన్ను నమ్మండి సార్. నేనంతా విన్నాను లేవయ్యా. అరే అదేంటే ఎట్ట నవ్వుతావో? నీ పిల్లాన్ని బలాత్కారం చేయబోయాడని తెలుసు కూడా నవ్వుతావంటే? పాపం సూరిబాబా లాంటి వాడు కావయ్యా, ఒట్టి అమాయకుడు. మా ఆవిడకు విచిత్రమైన జబ్బు ఉంది. నిద్రపోయే ముందు ఏదైనా చూసినా చదివినా నిద్రలో తరగతున్నట్టే ఫీల్ అవుతుంది. పిచ్చిది. ఏదో రేపు సీన్ చూస్తూ నిద్రపోయి ఉంటుంది. మధ్యలో ఈ అభాగ్యుడు బలి కాబోయాడు. అది జబ్బా? అవునోయ్, ఒక్కోసారి నిద్రలో జాకీ చాన్ లా ఫీల్ అయి నన్ను బాధేస్తుంది. ఒక్కోసారి మహారాణిలా ఫీల్ అయి గుర్రం కావాలని గొడవ పెడుతుంది. అంటే మీ పెళ్ళాన్ని చదువుకోవటం వల్ల భయపడి మీరు ఈ పనులన్నీ చేయటం లేదా? చాచా, నా భార్య దేవతోయ్, కానీ జబ్బు మనిషి కదా అని నేనే తనకి హెల్ప్ చేస్తూ సరదాగా జోకులేస్తుండేవాడిని. తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి నా చెల్లెలకు పెళ్లిళ్ళు చేయగలిగాను. నా భార్య లాంటి భార్య దొరకటం మజాకా కాదు. ఓరి దేవుడే, మోసపోయాను కదరా. ఏమైందయ్యా? ఏమైందంటారేంటండి? ఆవిడ మిమ్మల్ని కొట్టడం, తిట్టడం, మీరు ముసుగేసుకొని ముగ్గులు పెట్టడం చూసి చదువుకున్న పెళ్ళాలంతా ఇంతే అనుకుని దెబ్బతిన్నాను కదండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి బాబు? ఏం చేయక్కర్లా నువ్వు. ఆ. వెనక్కెళ్తే గోదాట్లో దూకచ్చు, ఎదరకెళ్తే రైలు కింద తలకాయ పెట్టచ్చు. ఊరుకోవయ్యా. అయ్య బాబాయ్ గడ్డం అయిపోతుంది. మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంట్రా అది? మళ్ళీ కథలు చెప్తావా? ప్రాణాలు తీస్తా. కథ కాదండి, మా ఫ్యామిలీ విషయం. అయితే చెప్పు. మేము నలుగురం అన్నదమ్ములం అండి. మాకు ఆర్తి పంపకాల కాడ గొడవ వచ్చింది. మా అయ్య చిన్నోడికి ఆర్తి సరిగా పంచేయలేదండి. ఆడు కొంచెం రౌడీవాడండి. ఆడు మా అయ్య మీదకి తిరగబడి అబ్బడం ఒకటి తీసుకొని సరిగ్గా ఇక్కడ పెట్టాడు. ఏరా నాకు ఆర్తి పంచేనంటావా? ఎత్తావా దబ్బడం కూతురు ఇస్తావా ఇస్తావా దిగేనా? ఏరా నోరు తెరవో అంటావా? ఇక్కడ పెట్టానండి. నీ ఆస్తినికి రాసి చేతన గడ్డం దగ్గర కత్తిచ్చా. సరిగ్గా మా అయ్య కూడా ఇట్టాగన్నాడండి. అమ్మయ్యా రే, ఎండం గీసించాలి గాని కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉంది. కాస్త సీన్ ఒక్కరా బాబు. వారే మా ఊరి కారణానికి ఇద్దరు పిల్లలరా. పెద్ద పిల్లానికి ఒక కొడుకు, చిన్న పిల్లానికి ఇంకో కొడుకు. ఆయన ఆస్తి పంచుతూ చిన్న పిల్లామంటే పేద ఎక్కువని చిన్న కొడుకు ఎక్కువ ఆస్తి రాసి ఇచ్చేసారా. దాంతో పెద్ద పిల్లం కొడుక్కి కోపం వచ్చింది. ఆడు కొంచెం చొల్లా ఎదవలే. వాడి కోపం వచ్చి నొప్పి కనబడుతుంది. ఏంట్రా నాకు ఆస్తి రాసివ్వా
అది కత్తి ఎక్కడ పెట్టారా ఏంట్రా ఆస్తి నాకు రాయకుండా చిన్న కొడుకు రాసేస్తావా? రాస్తావా లేదా? నాకు రాస్తావా లేదా? రాస్తావా లేదా? రాస్తావా లేదా? రాస్తావా లేదా? నోరు తెరుస్తావా? నోట పడుతున్నావా అని కత్తి ఎక్కడ పెట్టారా? అప్పుడు ఆడేమని ఉంటాడు. ఇప్పుడు అర్థమైందరా? ఇంకెప్పుడైనా సరే కత్తి నీ చేతిలో ఉండగా కథలు చెప్పావంటే వద్దండి రమణ ప్రమాణం చేసి గోదావరి తల్లి మీద ప్రమాణం చేసి నా చేతిలో కత్తి ఉండంగా ఎవరికి కథ చెప్పను. అట్లా చెబితే గోదావరితో అల్లుడా అల్లుడా దా దా ఏంటి మావా ఇది? ఒక్క సొట్ట జిలేబీ తినుచుడు తీయగా ఉంటది. సేదుగా ఉంటాం అనుకున్నా. అల్లుడు గారు చేతులాడుతున్నాడు. తింజుడా నువ్వు కూడా తీసుకోమయ్యా. మీ నాన్నండి నా మీద లవ్ చిమ్మేస్తున్నాడు. ఇంకోటి మావా. దా. ఏమో బై. అల్లుడా జిలేబీ ఎట్టుందంట? బ్రహ్మాండంగా ఉంది మావా. మరి చదువు కట్టండి. అయ్యో బై, అయ్యో బై, అయ్యో బై. ఇదేంటి మావా ఎడకని అదురుతుంది? జడం కన్ను అదురుతున్నా అశుభమయ్య బాబు. ఆ. ముందు ఆఫీస్కి వెళ్ళి ఏం జరుగుతుందో ఏమో. వెళ్తాను. ఇక్కడ ఫైల్స్ కనపడడం ఏంటి? ఎంకమ్మా ఎంకమ్మా ఇక్కడ ఫైల్స్ ఉండాలేవి? నేను చూడలేదు మావా. ఏంటయ్యా ఫైల్స్ అంటే ఇక్కడ కాగితాలన్నీ కట్టలు కట్టలుగా కట్టి పెట్టి ఉన్నాయి. అయ్యా అవును మావా. ఎక్కడ ఎందుకు ఉంటాయి? ఎక్కడున్నా మరి? మేటాయి కొట్లో ఉన్నాయి. ఓయ్, ఇక్కడున్న కాగితాల కట్టలన్నీ తీసుకెళ్లి మేటాయి కొట్లో వేస్తేనే ఇప్పుడు నువ్వు తిన్న జిలేబీ సొట్టలు ఇచ్చాడు. మావా మావా జీనాయ మరణాయ జిలేబియ ఆపే సర్వా. అల్లుడు ఆఫీసర్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ అట్టుకెళ్ళి మీ ఆఫీసర్ గారి చేతిలో నా పేరు చెప్పి ఒక్కొక్క సొట్ట పెట్టు, తిని ఆనందిస్తాడు. జీనాయ మరణాయ ఇస్కే శివా ఆఫీసర్ ఏం చేస్తాడు? వాట్ 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 మీ మా ఆఫీస్ మీద చిత్ర అయితే కమ్మేసి జిలేబీ కొన్నాడా? మీకు కూడా కొంచెం తీసుకొచ్చాను సార్. మిస్టర్ సూరిబాబు అవి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్. యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 6 months. సార్ 6 నెలలు సస్పెండ్ చేస్తే నేను ఎలా బతకగలను సార్? అడుక్కు తిను. సార్ మీ ఆఫీస్ స్టాఫ్ అడుక్కు తిని బతికితే మీకు ఇన్సల్ట్ కదా సార్? షట్ అప్ అండ్ గెట్ అవుట్. నీ కష్టాలు గట్టెక్కే మార్గం ఒకటే ఉంది. మీ మామయ్యని ఇంట్లోంచి పంపించే. ఇంట్లో నుంచే కాదు సార్, ఆ దరిద్రుని లోకం నుంచే పంపించేది. ఆ స్టెప్ తీసుకోవడం నీ వల్ల కాదు కానీ ఇంట్లోంచి పంపించే చాలు. సిగ్గువిడి చెప్పుకున్నాను సార్. మా మామ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం నాకు లేదు సార్. ధైర్యం కొనుక్కోవోయ్. ఊరుకోండి సార్, ధైర్యం ఎలా కొనుక్కుంటామండి? పిచ్చోడా, నువ్వు అసలే పిరికివాడు కదా. నీ పిరికితనాన్ని పోగొట్టి స్టడీగా నిలబెట్టే ముందు బ్రాంది. భ్రాంతి కొడితే ధైర్యం వస్తుందా సార్? ఆ మందు మహిమంతే. లేని వస్తాయి, ఉన్నాయి పోతాయి. సార్ మ్మ్. ఒక ఫుల్ బాటిల్ పీకుతా, మా మామ పని పడతా. ఎంకమ్మా ఎంకమ్మా ఆ! ఏటి మావ బయటుండా? చెవురుకో మగోడు నేను బయట ఉంటావేంటి? లోపల మీ అయ్యేం చేస్తున్నాడు? అయ్యా ఆ. ఆ తమ్ముగాని తోడేసుకుని చిలిమాకెళ్ళిండు. పద లోపల పద చెప్తా. వెళ్ళి టవల్ పట్టరా. ఒరే మామా, ఇవాళ నువ్వు అవుట్రా. నువ్వు అవుట్ అంతే. హాయ్, ఎంత బాగుందో. ఏటి మావ ఇది? ఇదే, ఇది పవిత్రమైన గంగా జలం. నేను బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి మడి కట్టుకుని మీ నాన్న వచ్చేలోపు దీన్ని ఒక పీకు పీకుతా. ఆ తర్వాత చూద్దుగా దీని ప్రభావం. ఇటీ టవలెట్టే. ఆయ్, గంగమ్మ తల్లి, నీళ్లు కూడా బంగారంలో ఎట్ట మెరిసిపోతున్నాయో. అన్నట్టు గంగాజలం 10 మందికి పంచిపెడితే పుణ్యం అవుతుందంటారు కదా. పినిగారు, పినిగారు. ఏమిటమ్మా? మా మామ గంగాజలం అట్టుకొచ్చాడు. మీకు కొద్దిగా ఇద్దామని అట్టుకొచ్చాను. గంగాజలమే? ఏది ఇలా ఇవ్వమ్మా. నేను ఒక గుక్కడు, నా పద్దెవుడు ఒక గుక్కడు గొంతులో పోసుకుని ఇచ్చేస్తావమ్మా. ఆ, ఆగండి. ఇది గంగాజలం కాదు, బ్రాందీ. గొంతులో పోసుకుంటే గంతులేస్తారు. అపచారం అపచారం. బాందీనా? అంటే సీమ సారాయా? అవును. ఓరి దేవుడా, నా కొంప కొల్లేరైపోయినదిరా. నా మొగుడు తాగుబోతైపోయినాడు రా దేవుడా. ఇప్పుడు నేను ఏది చేతురా దేవుడా దేవుడా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ మొగుడు దారికి రాడు, ఎదిరించాలి. అయితే సారా తాగొద్దని పోట్లాడే ఆడలతో సరి నేను మా ఆయన ఎదిరిస్తాను. పిచ్చి పిల్ల, ఇలాంటి ఉద్యమాలకి మగాళ్ళు మారరమ్మా. మీ ఆయన చేత బ్రాందీ తాగడం మానిపించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేటో చెప్పి పుణ్యం కట్టుకోక. ఇలారా.
నీ మొగుడు మారాలంటే నువ్వు ఇలా చేయక తప్పదు. ఏంటి ఎంకి ఎంకి ఏంటి పని? గంగాజలం తాగుతున్నాను మావా. ఓసని ఎంకమ్మ, ఇది గంగాజలం కాదే, బ్రాంతి. అయ్యో అయిపోయి ఎంకమ్మ. అమ్మా అమ్మా ఏంటయ్యా నా బిడ్డకి ఏమైంది? అది అది నీ అబ్బా బిడ్డకి ఏమైంది అని అడుగుతుంటే అక్కడ నీళ్లు నవ్వులుతావేంటి అల్లుడు? ఏమైంది అంటే మీ అల్లుడు గారు మీ అమ్మాయి చేత బ్రాంతి తాగించాడు. ఏంటే? బ్రాందీ అంటే ఆయనకే అర్థం అవుతుంది పాపం. మీ అమ్మాయి చేత సీమసార తాగించాడు. ఓరని అమ్మ కడుపు మారా చల్లగా బిడ్డతో సంసారం చేస్తావు అనుకుంటే దాంతో సారా తగ్గిస్తా ఉంటాయి నువ్వు. బాబాయ్ అది కాదండి, మీ అమ్మాయి చేత తాగిద్దామని తేలేదండి, నేను తాగుదామని తెచ్చుకున్నా. ఎందుకు తాగాల్సి వచ్చింది అని అడుగుతున్నా. చెప్తే మీరు తోలు చేస్తారేమని భయం. చెప్పకపోతే డొక్కజించి డోలు కడతా. చెప్పా అంటే 2 ఛాన్సులు మీరే తీసుకున్నారా? చెప్పమంటే తాగితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే మిమ్మల్ని ఎదిరించి ఇంట్లో నుంచి పంపించేయచ్చు. ఛీ! ఎంత జరిగిన తర్వాత మీరు పంపించేదంటయ్యా వెంటనే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నావా? నిజంగా? అవును, నా కూతురు తీసుకుని మరి వెళ్ళిపోతున్నా. ఇంకెందుకు, అది నా భార్య, నాతోనే ఉంటుంది. ఆ ఇక్కడేముంటది నారమ్మయ్యరా, నీలాంటి సన్నాసుడితో కాపురం చేయించడానికి నేనేమి ఎదమని కాదు. అమ్మా నెమ్మదమ్మా, నెమ్మదిగా లేకు, 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 లేకు. ఆగు, ఎక్కమ్మని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏదబ్బా? అయ్ బాబోయ్, దూరమ్మా. అదేమిటి బాబు, భార్య వెళ్ళిపోతే బాధపడాలి గాని నవ్వుతావేమిటి? ఎక్కడికి వెళ్తుందండి, మత్తు దిగ్గానే పరిగెట్టుకుంటే ఇక్కడికే వస్తుంది. ఏది ఏమైనా గంగాజలం ట్రిక్ చాలా బాగా పనిచేసింది. ఏంటిది, నేను చూస్తుంది కదా నిజమా? ఏంటిది ఏంటిది? ఏమైందంటారేంటండి? ఎప్పుడు చూసా జిడ్డు మొహంతో మీరు పూల సజ్జతో ఈవిడ పూజా గదిలో మగ్గిపోయేవారు, అటువంటిది ఆ చేతిలో సిగరెట్ ఏంటి, ఈవిడ చేతిలో ఆ ప్యాక్ ఏంటి, మీ ఇద్దరి మధ్య మందు ఏంటి? నాకు చిత్త చాంచల్యం, మతి భ్రమణం రెండు ఒకేసారి వచ్చినాయి. నీకు మతి భ్రమణం చిత్త చాంచల్యం ఏది రాలేదయ్యా. నువ్వు చూస్తుందంతా నిజం. నిజమా? అవును ఓయ్. మా ఆవిడ పూజలు మానేసింది. అవునా? అవును, నా జాతకం రీత్యా నా 45 ఏట ప్రాణగండం ఉందని చెప్పారు. ఆ గండం నుంచి నన్ను కాపాడుకోవడానికి ఇన్నాళ్ళు మా ఆవిడ తపస్సులు పూజలు చేసి సతీ సావిత్రిలో నన్ను కాపాడుకుంది. మా ఆవిడికి నేనంటే అంత ప్రేమ, నాకు నా పెళ్ళాం అంటే డబుల్ ప్రేమ. ఇలాంటి పెళ్ళాం దొరకడం అంటే మజాక, ఎంతో లక్ ఉండాలి. నమస్కారం సార్. నమస్కారం అండి. వెంకటలక్ష్మి భర్త మీరే కదండి? అవునండి, మీరెవరు? చెబుతానండి, మీ ఆవిడ వంకాయ కూర బాగా చేస్తుంది కదండి? బాగానే చేస్తుందండి. మీరెవరు? చెబుతాను సార్, కోడి కూర బాగా చేస్తుంది కదండి? బాగానే చేస్తుంది సార్. మీరు ఎవరండి? ఇంటి పనులు వంట పనులు కూడా బాగా చేస్తుంది కదండి? బాగానే చేస్తుంది. మీరు ఎవరండి? చెబుతానండి, మీ ఆవిడ బట్టలు బాగా ఉతుకుతుంది కదండి? చేయలేమండి. ఎవరవయ్యా బట్టలు ఉతుకుతుందన్నాడు? నా పేరు సంటండి, మీ ఆవిడని పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకునండి. నిజమండి, ఇదిగోండి శుభలేఖ. అరే చైతిగా, నా పెళ్ళాన్ని చేసుకోబోతూ నన్నే డీటెయిల్స్ అడుగుతారా? ఇది కొట్టాను నిన్ను. ఒరే మామ, కొంప ముంచే ప్రోగ్రాం పెట్టావు కదరా. చూసుకొని వస్తున్నాను. ఆకులు తీసిన తర్వాత లోపలికి ఫోన్ చేసుకో. ఎవరా నువ్వు? ఒరే దరిద్రుడా, నువ్వా ఈ స్థితికి దిగజారావే నాన్న? నేనే రాస్తుంటా. కోచితో అవసరమ్మ తోడుకోవడం పుట్టింటికి వెళ్ళిందని నీ పెళ్ళాం పెళ్లి చూడటానికి వచ్చావరా సిగ్గు లేకుండా? నేనేం చూడటానికి రాలేదు, నా పెళ్ళాం పెళ్లి ఆపడానికి వచ్చా. ఏడిచావు కానీ ఇప్పుడే మగాళ్ళు ఆడాళ్ళు భోజనాలు చేశారు, 3వ రకం వాళ్ళు కొట్టిస్తున్నారు. వెళ్ళి తినిపో. నన్ను 3వ రకం వాళ్ళ కింద లెక్క కడతావా? అసలు నువ్వు కన్న తండ్రివేనా? అలాగూ. ఎక్స్క్యూజ్ మీ సార్, పెళ్లి కూతురు ఎక్కడుందండి? పెళ్లి కూతురు సూరిబాబు, కంగ్రాచులేషన్స్. ఊరుకోండి సార్, కట్టుబడి చచ్చిపోతుంటే కంగ్రాచులేషన్స్ అంటారు. ఇది పడుకో చెప్తా. ఏంటి కట్టుకో. ఏంటి, నేను తోరణాలు కట్టాలా? లేకపోతే నీ పెళ్ళాం పెళ్లికి మేము తోడాలి కట్టాలా? నువ్వే కట్టుకో. శంకర్రావు గారు, ఆవేశం తర్వాత ముందు అటు చూడు. అటు వాడేంటలా పిచ్చోళ్ళ సంకలు గుర్తుకుంటున్నాడు? ఎక్స్పీరియన్స్ పెళ్ళాం దొరికింది కదా, అందుకు గుద్దుకుంటున్నాడు. ఎక్స్పీరియన్స్డ్ పెళ్ళామా అంటే? అదేనో, నీ పెళ్ళాం నీ దగ్గర ట్రైనింగ్ అయ్యి వాడికి పర్మనెంట్ కాబోతుంది కదా, అందుకు.
ఆపరా రే, ఆపరా, ఆపరా రే, ఆపండ్రా, ఆపండి, ఆపండి, ఆపండి. అది కాదు బ్రదర్. నేను నీకు బ్రదర్నిరా? ఏమిటో వరసలా కలిసింది బ్రదర్. ఏంటి? వరుసలు కలుస్తారా? చొక్కా వదులు నా బ్యాటరీ చిరిగిపోద్ది. ఆ? లాఠీలో లాబరేటరీ క్లీన్ చేసుకునే ఫేసు నీకు ఒక బ్యాడ్జీరా? బ్యాడ్జీ? అమ్మో, నా పెళ్ళం. కాదు, నా హృదయ రాణి. నీ హృదయ రాణి నువ్వు. ఒరే టమ్ము, అమ్ము, నన్ను అందరూ వెన్నుపోటు పొడుస్తున్నారా? అయ్య బాబాయ్, నువ్వైనా నన్ను కాపాడాలరా? అయ్య బాబాయ్, నీ పేరు జమ్ అని నాకు తెలుసు. నేను కొట్టానంటే నువ్వు టమ్. షట్ అప్. ఒరే, మనం వెళ్ళి మా మామగారితో పోట్లాడి ఈ పెళ్లి అప్పించేద్దాం పదరా. గడ్డి మాంకాడ కుక్కలాగా ఏంటయ్యా నువ్వు? ఒరేయ్, నా టైం బ్యాడ్ గా ఉంది కదా అని మరీ కుక్కతో పోల్చకరా. ఉత్తి కుక్క కాదు, సంకర జాతి కుక్క. అది గడ్డి తినదు, ఆవును తినేయదు. అట్టాగే నీకు నీ పెళ్ళాన్ని ఏలుకోవడం చేత కాదు, ఇంకొకటి ఏలుకుంటానంటే ఏడుస్తావు. ఒకసారి జమ్ము ఓయ్ వెళ్ళి పెళ్లి కుర్తం రెడీ చేయి. జామ్ జామ్ గా తయారు చేద్దాం. అసలే నా పేరు జమ్. నా పేరు చెప్పితే డమ్ డమ్. పదా రండి పంతులు గారు, ముహూర్తానికి టైం అయిపోతుంది. రండి రండి. సార్, సార్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. ఈ పెళ్లి ఆపించండి సార్. పెళ్లి చేయించడమే కానీ ఆఫ్ చేయించడం తెలీదు. పైగా పాపం. రండి. అంతేలేండి, నా కర్మ. సూరిబాబు, నువ్వు కూడా పెళ్లికి వచ్చావా? చాలా సంతోషం అయ్యా. చాలా సంతోషం మేడం. మీరందరూ ఉండి కూడా నా బతుకుల బుగ్గి పాలైపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం గానీ నువ్వు అర్జెంటుగా రాజమండ్రికి వెళ్ళి 20 కేజీలు మల్లెపూలు పట్టరా. అలాగే మేడం. ఎందుకు మేడం? ఎందుకేమిటయ్యా? ఆ. ఇలా 3 ముళ్ళు పడగానే అలా వెంటనే శోభనం జరిగిపోవాలంటున్నాడు పెళ్లి కొడుకు. అవునవునా? నీ శోభనానికి నేను మల్లెపూలు తేవాలా? నీ ఫేస్ మామా, అరే మామా, అరే మామా, అయ్య బాబోయ్. ఏయ్, అయ్య బాబోయ్. లే, 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 లే. సారీ సార్. సార్, ఇక్కడ కొండగాడు ఎక్కడ దొరుకుతారు సార్? కొండయ్య ఆ. వాడెవడు? వాడు మా మామూలండి. సార్, మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. మీరేనా చెప్పండి సార్. ఈ పెళ్లి ఆపించండి సార్. ఎందుకంట? ఎందుకంటారేంటి సార్? చదువు రాని డబ్బులు లేని పిల్లని పెళ్లి చేసుకుని సుఖపడదాం అనుకున్నారు సార్. ఇలా వీధులు పాలవుతాను అనుకోలేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఈ పెళ్లి ఆపించండి సార్, ప్లీజ్ సార్. అంత పని చేయక్కర్లేదల్లుడు. లే, లే, లే. అల్లుడా? ఎస్ ఎస్ మామా, పిల్లకేది? మీసాలయ్యి, ఈ టకప్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? టోటల్ గా ఈ సెటప్ ఏంటి? ఆ సెటప్ నీకు పెళ్లి కావడం కోసం, ఈ గెటప్ నీకు జ్ఞానోదయం అవడం కోసం. అవునయ్యా, నేను మీ నాన్న కలిపి ఆడిన నాటకం ఇది. నేను కోటీశ్వరుణ్ణి, నా కూతురు చదువుల సరస్వతి. ఇప్పటికే అర్థమైందా డబ్బుకి చదువుకి పెళ్లికి సంబంధం లేదని? అర్థమైంది నాన్న, అర్థమైంది. పెళ్ళామంటే మజాకా కాదని. నా వెంకటలక్ష్మి. అదిగో వెంకటలక్ష్మి. అలా పిలవకండి. ఇది వరకు పిలిచినట్టు లవ్లీగా స్వీట్ గా ముద్దు ముద్దుగా నా పిలవండి. ఎక్కమ్మ. ఏందమ్మో ఆ నడక పడి చేస్తానే నీ ఎనక